కృష్ణుని చూసి యూనో కరుణా హృదయంతో బాధతోటి యుద్ధం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. దానికి 5 రకాలైన కారణాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఒకటి అంటే కరుణా భావం వలన, రెండోది పాప భీతి, మూడోది కుల జాతి అనే కరుణాభావం, రెండోదేమో పెద్దలను గౌరవించాలని చెప్పది, మూడోదేమో పాప భీతి, నాలుగోది కుల ధర్మం, అది ఐదోదేమో ఇది అసంశయం అంటే తన నిర్ణయాన్ని నిర్ణయించుకోకపోవడం. ఇందులో 4 మనం చర్చించాం. 5వ కారణం అనేది ఈ అధ్యయనం వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఏం చూద్దాం. 4 అధ్యాయం 1-2 మధ్య ఉన్న సంబంధం. మొదటి అధ్యాయంలో పోరాటం నివారించడానికి మరిన్ని సందేహాలు మరియు కారణాలను ప్రదర్శించాడు. మొదటి అధ్యాయంలో ఏం చేశాడు? కొన్ని కారణాలను అవన్నింటినీ ప్రతిపాదించాడు కృష్ణుని ముందు, ఎందుకు తను యుద్ధం చేయకూడదు అనుకుంటున్నాడు అంటే. ఇక్కడ 2వ అధ్యాయంలో ఏం చేస్తాడంటే ఇంకొకటి లాస్ట్ 5వ అధ్యాయం గందరగోళం, అంటే తన మానసిక స్థితి చాలా గందరగోళం ఉంది, యుద్ధం చేయాలో చేయకూడదు నిర్ణయించుకోలేకపోతున్నాను అని చెప్పి ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం అవడం లేదు, నాకు చాలా ఇది నా మానసిక స్థితి అంతా చాలా భ్రమితం అయిపోయి ఉందని చెప్పి భగవంతుని శరణం తీసుకొని, ఇప్పుడు నువ్వే నాకు ఏదో ఒకటి ఉపదేశం చేయని చెప్పి శిష్యుడిగా తన శిష్యత్వాన్ని అంగీకరించి కృష్ణుడి నుంచి వినడానికి సన్నద్ధులవుతాడు. ఆ విధంగా శిష్యరికాన్ని అంగీకరించిన అర్జునుడికి ఉపదేశం ఇవ్వడం కృష్ణుడు మొదలు పెడతాడు. ఇది 2వ అధ్యాయంలో జరుగుతుంది. దీంట్లో మనం చూసుకుంటే 2వ అధ్యాయంలో 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు, 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు అర్జునుడు ఇంకొన్ని సందేహాలు చెప్తాడు. మళ్ళీ అవన్నీ చేసిన తర్వాత కృష్ణ శరణాగతి తీసుకుంటాడు. నాకు ఏం చేయాలో అర్థం అవడం లేదు, అంచేత మీరే నాకు సరైన మార్గదర్శకాన్ని ఇవ్వండి అని చెప్పి శరణం తీసుకుంటాడు. అయితే 11వ అధ్యాయం నుంచి 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు జ్ఞానం అంటే ఏంటి? ఆత్మకు మరణం లేదు, శరీరాన్ని ఎప్పటికీ కాపాడలేవు, శరీరం ఎప్పుడైనా క్షీణించాల్సిందే నా జ్ఞానం అందించి అంచేత యుద్ధం చెయ్యి అని చెప్పి చెప్తాడు. చేయడానికి ప్రోత్సహిస్తుంటాడు కృష్ణుడు. మళ్ళీ అంత ఉపదేశం చేసిన తర్వాత కూడా అర్జునుడు ఇంకా యుద్ధం చేయడానికి సంసిద్ధుడు అవడు. అందుకని అప్పుడు మళ్ళీ 31వ శ్లోకం నుంచి చూసి 31వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు కర్మకాండ కూడా చెప్తాడు. కర్మకాండ అంటే నిర్దేశిత విధులను నిర్వర్తించు, ఐహిక ఆనందాన్ని పొందు, నువ్వు నీ కర్తవ్యాన్ని పాటించి స్వర్గలోకాన్ని పొంది ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా ఉండని చెప్పి, అంచేత నువ్వు నీ కర్తవ్యంగా యుద్ధం చేయని చెప్పి దానికి యుద్ధం చేయాలని మళ్ళీ ప్రేరేపిస్తాడు. అయినా సరే అర్జునుడు సంసిద్ధుడు అవడు. అప్పుడు మళ్ళీ తర్వాత 39వ శ్లోకం నుంచి 53వ శ్లోకం వరకు బుద్ధి యోగం అంటే నిష్కామ కర్మయోగం అని చెప్తారు. ఎటువంటి కోరిక అంటే కోరికలు ప్రతిఫలాన్ని ఆశించకుండా నీ కర్తవ్యాన్ని చెయ్యి అని చెప్పి నిష్కామ కర్మయోగాన్ని బోధించి, చేత నువ్వు విజయం సాధిస్తావు, అపజయం పరాజయం సాధిస్తావో, లేదంటే రాజ్యం సాధిస్తావో, లేకపోతే రాజ్యం సాధించలేవో, మరణిస్తావో, జయిస్తావో, ఓడిపోతావో, అవన్నీ ఏం ఆలోచించద్దు, నీ కర్తవ్యం చెయ్యి. కర్మకాండకి దీనికి సంబంధం తేడా ఏంటంటే, కర్మకాండలు అంటే నీ కర్తవ్యం రాజుగా నువ్వు చేయాల్సింది చెయ్యి. ఇక్కడ అలా కాదు, ఏదైతే నేను చెప్తున్నా కానీ నువ్వు చెయ్యి అని చెప్పి ఇక్కడ కర్మయోగం ద్వారా నిష్కామ కర్మయోగాన్ని బోధిస్తూ జ్ఞానంతో కూడిన పని, కర్మఫలం నుండి అనాసక్తి, ఇది నిష్కామ కర్మయోగం అట. అంచేత యుద్ధం చేయని చెప్పి ప్రేరేపిస్తాడు. అయినా సరే అర్జునుడు ఇంకా సంసిద్ధుడు కాడు. అప్పుడు లాస్ట్కి ఇంకా నువ్వు ఇంత భ్రమిత పొందడానికి కారణం ఏంటంటే నువ్వు స్థితప్రజ్ఞుడు అవ్వలేదు. నువ్వు స్థితప్రజ్ఞుడు అవ్వు, స్థితప్రజ్ఞుడు అయ్యి నువ్వు యుద్ధం చేయి అంటే నీ మనసును నియంత్రించుకొని ఆ స్థితప్రజ్ఞుడు అంటే ఏంటి అవన్నీ చెప్తాడు 54 నుంచి 72. ఈ విధంగా ఈ అధ్యాయం అంతా ఇచ్చేయబడింది. దీన్ని మనం
గుర్తుంచుకోవడానికి గీత అనే గీత గీత అంటే జీ అంటే గురువు. గురువు కోసం అంటే గురువుని పట్టడం ఒకటో శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు తన వాదనలన్నీ వివరిస్తూ లాస్ట్కి గురువుగా అంగీకరిస్తాడు. ఆయన గుర్తింపు, ఆత్మ యొక్క గుర్తింపుని గుర్తిస్తాడు. అది రెండోది టీ అంటే విధులు, అంటే టీ అంటే టాస్క్ అనమాట. టాస్క్ అంటే విధులు, వృత్తి. రెండు రకాల వృత్తులు, కర్మయోగం, మన జ్ఞానయోగం, కర్మయోగం ఒకటి చెప్పింది. ఇది అంటే భక్తి యోగం అనే కర్మయోగం. రెండోది నిష్కామ కర్మయోగం. ఈ రెండింటి కోసం. తర్వాత అయ్యే అంటే ఆత్మారామ, స్థితప్రజ్ఞ. ఈ విధంగా మనం గుర్తించుకుంటే సరిపోద్ది. ఏంటంటే గీత అంటే దాంట్లో మనకి ఈ విషయాలు, 2వ అధ్యాయంలో చెప్పిన విషయాలను మనం సింపుల్గా గుర్తుంచుకుంటే గీత అనే పదాన్ని గుర్తుంటే జీ అంటే గురువు కోసం, అంటే 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు. ఐ అంటే ఆత్మ కోసం తెలుసుకోవడం, అదేమో 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు. తర్వాత టాస్క్, పనిచేసే విధానం. రెండోది ఒకటి కర్మఫలాన్ని ఆశిస్తూ, రెండోది కర్మఫలాన్ని ఆశించకుండా. కర్మఫలాన్ని ఆశిస్తూ చేసేదేమో 31వ శ్లోకం నుంచి 31 నుంచి 37 వరకు. అలా కాకుండా ఆశించకుండా చేసేది నిష్కామ కర్మయోగంలో 38 నుంచి 53 వరకు. అందులో మళ్ళీ భక్తి యోగం ఇవన్నీ వస్తాయి. లాస్ట్ ఏమో ఆత్మారామ, స్థితప్రజ్ఞ కోసం 54 నుంచి 72. ఇది మనకి గీత యొక్క ప్రభు ఒకసారి ఉంచరాది. మొబైల్తో ఫోటో తీసేసుకోలేదు, సరిపోద్ది. అయిపోయింది ప్రభు. ఓకే ప్రభు, అయిపోయింది. అయితే మొత్తం ఇదంతా సారం ఏంటంటే ఆత్మ శరీరం ఆత్మ వేరు అన్న తత్వాన్ని స్థాపించి కృష్ణుడు అర్జునుడి యొక్క కలతను నివారించడానికి ప్రయత్నిస్తాడు. కలతను మరియు విలాపాన్ని నాశనం చేసిన తర్వాత కృష్ణుడు భగవాను విముక్తాత్మ యొక్క లక్షణాల గురించి మాట్లాడుతుంది. దీంతో ఏంటంటే ముందు శరీరం ఆత్మకి ఉన్న తేడాను వివరిస్తూ మొదలవుద్ది బోధన. గురువుగా శిష్యరకాన్ని స్వీకరించిన తర్వాత అక్కడితో మొదలయ్యి ఏంటంటే విముక్తాత్మ, అదే లేదా స్థితప్రజ్ఞుడు ఉన్న లక్షణాలతోటి వివరిస్తూ ఈ అధ్యాయాన్ని కృష్ణుడు పరిసమాప్తం చేస్తారు. ఇది రెండో అంచేత. ఒక విధంగా చూసుకుంటే దీనికి గీతాసారం అని ఎందుకు పేరు పెట్టారు అంటే, గీతలో మొత్తం అంతా బోధించేది ఇదే. గీతలో మిగిలిన 16 అధ్యాయాలు మనం చూసుకుంటే ఇవే అంశాలని ఇంకా వివరంగా అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఇంకా వివరిస్తూ చెప్తాడు. లేదంటే గీతలో ఉన్న గీతలో బోధించిందంతా కూడా సారాంశం అంతా దీంట్లోనే ఉంది, మొత్తం దీంట్లో చెప్తారు. దాన్నే ఇంకా అలా వివరిస్తూ అర్జున్ మధ్య మధ్య ప్రశ్నలు అడుగుతున్నాడు. దాని వివరణగా కృష్ణుడు మిగతా 16 అధ్యాయాలు చెప్పాల్సి వచ్చింది. లేదంటే ఇక్కడతో గీతా బోధన యాక్చువల్గా అయిపోయింది. గీత ద్వారా మనం తెలుసుకోవాల్సినట్టు దీంట్లో ఉంది. అందుకనే ఈ అధ్యాయానికి భగవద్గీత ప్రభుపాదుల వారు గీతాసారం అని చెప్పి పేరు పెట్టారు. ఇవన్నీ చెప్పారు మనకి. ఇక్కడ నుంచి ఇక్కడ అయితే ఫుల్ అయిపోయింది. మనకి 1వ అధ్యాయం చూసుకుంటే లాస్ట్ శ్లోకంలో అర్జునుడు తన ధనుర్బాణాలను వదిలేసి కృష్ణాన్ని యుద్ధం చేయనని చెప్పి కూర్చుని పోతాడు. ఎందుకని, నాకు నా కాలు చేతులు వణుకుతున్నాయి, నా శరీరం అంతా కంపిస్తుంది, గొంతుకు ఎండిపోతుంది అన్నీ చెప్పి కృష్ణుడు నేను యుద్ధం చేయనని చెప్పి అర్జునుడు నేను యుద్ధం చేయనని కూర్చుని పోతాడు. అది వినేటప్పటికీ
ధృతరాష్ట్రుడికి అక్కడ చాలా ఆనందం కలుగుతుంది. అరే, అర్జునుడు యుద్ధం చేయడానికి తయారయ్యాడు, సగం యుద్ధం అయిపోయినట్టు. ఎందుకని మెయిన్ అక్కడ అర్జునుడు భీముడే ఉన్నారు యుద్ధం చేయవలసింది. అందులో అర్జునుడు యుద్ధం చేయాలంటే మోస్ట్లీ ఇంకా భీముడు ఒక్కడితో అవ్వదు కాబట్టి ధర్మరాజు విరమణ చేసుకోవచ్చు. అంచేత ధృతరాష్ట్రం అనుకుంటా అర్జున్ రాజ్యాన్ని త్యజించాడని, తన కొడుకుల కోసం రాజ్యాన్ని కోల్పోకుండా ఉంటాడని విని ఆనందంగా ఉన్న ధృతరాష్ట్రం చూసి సంజయ్ ఇలాగ చెప్పాడు. ఏమనంటే ఎప్పుడైతే అది విన్నాడో ధృతరాష్ట్రం చాలా ఆనందపడుతున్నాడు. అయితే నేను ఇంతవరకు అనుకున్నట్టుగా అవుతుంది, నా కొడుకులకి రాజ్యం దొరకబోతుందని చెప్పి అది పసిగట్టాడు సంజయుడు. పసిగట్టుతూ ఇలా చెప్పాడు. సంజయ్ ఉవాచ ఏమని, తం తదా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులే క్షణం విషీదాంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. ఏం చెప్తున్నాడు సంజయ్ వాళ్ళకి? ఎవరు చింతాక్రాంతుడై కొనలయందు అశ్రువులను దాల్చి కృపాపూర్ణుడైనట్టు అర్జునుని గాంచిన మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఈ క్రింది వాక్యంలో పలికిన. అయితే ఏ విధంగా చింతాక్రాంతుడై ఏడుస్తూ రోధిస్తూ మనకి అర్జునుడు కూర్చునిపోయాడు. అటువంటి అర్జునుడు చూసి కృష్ణుడు ఈ విధంగా పలుకుతున్నాడు మధుసూదనుడు. భాషలో ప్రభుపాలు చెప్తారు, విషయపూర్ణమైన జాలి, చింత మరియు కన్నీళ్ళు అన్నవి ఆత్మజ్ఞాన రాహిత్యానికి సంకేతాలు. విషయవాంఛిత పూర్ణమైన జాలి, చింత, కన్నీళ్ళు ఇటువంటివన్నీ కూడా దేనికి చిహ్నంకి? ఆత్మజ్ఞాన రాహిత్యానికి. పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా ఇటువంటి వాటికి చింతించడు. ఇదే నెక్స్ట్ శ్లోకంలో కృష్ణుడు కూడా చెప్తాడు. అంచేత ఎప్పుడైతే మనం విషయ వాంఛల్ని మనం భోగించాలన్న కోరిక మనలో తీవ్రంగా ఉంటుందో, మనలో ఎంత తీవ్రంగా ఉంటుందో మనం అంత ఆందోళనకి గురవుతూ ఉంటాం. మనం చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలకి అది ఆ ఒక క్షణం వరకే వాళ్ళకి కోరుకుంటారు. ఏదైనా కావాలంటే పేచీ పెడతారు, ఏడుస్తారు, తర్వాత మళ్ళీ మర్చిపోయి వేరే దానికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి అది అదే వస్తువు నేను భోగించాలన్న కోరిక వాళ్ళకి లేదు. ఆ క్షణానికి అది కావాలి. వేరే వస్తువు చూస్తే ఇది మర్చిపోతారు, ఆ వస్తువు కావాలి. అంటే వాళ్ళకి ఆందోళన అనేది ఉండదు. మనకి ఆందోళనకి ఎందుకు గురి అవుతామంటే మనం అదే వస్తువుని మనం భోగించాలి, దాంతో నేను ఆనందపడాలి అన్న కోరిక పెట్టుకుంటాం కాబట్టి అది దొరకనప్పుడు మనకి ఆ చింతన, ఆందోళన ఎక్కువ టైం ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ మర్చిపోతాం. ఎప్పుడైతే మనం అది చిన్నపిల్లలకు మనం కూడా ఒక ఈ వస్తువు పోత పోయి మళ్ళీ మరొకటి వచ్చింది దాని మీద దృష్టి పెట్టామనుకోండి, మనం మర్చిపోతాం. మనం అందరూ కూడా ఒకప్పుడు అలాగే ఉండేవాళ్ళం. మనం కూడా అటువంటి స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే. కానీ అటువంటి మర్చిపోయిన స్థాయి నుంచి ఈ స్థాయికి ఎందుకు వచ్చామంటే వాళ్ళకి, చిన్నపిల్లలకి దేని మీద కూడా అటాచ్మెంట్ ఉండదు. చూడండి, విలువైన వస్తువైనా సరే ఒకటే, విలువ లేని వస్తువైనా ఒకటే. కొత్తది చూస్తే కావాలంతే. అది కాబట్టి నీకు కొత్తది 2 రూపాయలు, పాతదేమో 2000 రూపాయలు అన్నా సరే నాకు ఆ కొత్తదే కావాలంటాడు. ఎందుకంటే వాళ్ళకి దేని మీద కూడా మమకారం లేదు, దేన్ని కూడా భోగం చేయాలని లేదు, ఏదో కొత్తది కావాలంటే ఆ విధంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా ఆందోళనకి గురి అవ్వరు. అదే గుణాన్ని మనం ఏంటంటే మనం మమకారాలను పెంచుకోవడం మనం మొదలు పెట్టుకున్నాం కాబట్టి మనం ఎంత మమకారాన్ని పెంచుకుంటామో మనుషుల మీద కానీ, వస్తువుల మీద కానీ, లేదంటే పనుల మీద కానీ, వ్యవహారాల మీద కానీ, దేని మీద సరే ఎంత మమకారం పెంచుకుంటామో అంత ఆందోళనకు గురవుతాం. అంచేత అప్పుడు మనకి ఏంటంటే ఆ విధంగా ఎప్పుడైతే మనం భోగవాంఛ మనకు పెరుగుతుంది, అప్పుడు మనం అయితే మనం చింతిస్తాం, లేదంటే ఎదుటి వ్యక్తిని చూసి జాలి పడతాం, లేదంటే ఎదుటి వ్యక్తిని చూసి ఆయన బాధను మనం పంచుకుంటే మనం కూడా బాధపడతాం. ఇలా ఏవో జరుగుతుంటాయి. కానీ ఇదంతా ఏంటంటే ఆత్మజ్ఞాన రాహిత్యానికి సంకేతం. నిజమైన ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఎవరు కూడా దేని మీద కూడా మమకారం పెంచుకోరు. అంటే ఇది సంకేతం. శాశ్వతమైన ఆత్మ పట్ల కరుణయే వాస్తవులకు ఆత్మానుభవం. నిజమైన ఆత్మానుభవం అంటే ఆత్మ పట్ల కరుణ ఉంచాలి, అంతేగాని ఇది కాదు కోరిక. ఎలాగంటే దీనికి ప్రభుపాలు దేంతో పోలుస్తారంటే
వ్యక్తి కోసం కాదు, దుస్తుల కోసం విలపించడం. ఎవరైనా ఎవరైనా కొట్టుకెళ్ళిపోతున్నారు నీటిలో, ఆయన రక్షించాం, కానీ ఆయన కోట్ ఏదో వెళ్ళిపోయింది. ఆయన అక్కడ కూర్చుని అరే నా కోట్ వెళ్ళిపోయింది, మీరు నన్ను నా కోట్ని రక్షించలేదని చెప్పి ఏడుస్తున్నాను అనుకోండి, అర్థం లేదు. అరే కోట్ పోతే మనిషి బతికావు. ఆ విధంగా ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఆత్మ శాశ్వతంగా ఉంది, శరీరం పోతుంది, కానీ ఆ శరీరం పోతుందన్న దాని మీద వెలిపిస్తున్నాడు అర్జునుడు. కదా, ఇది అర్ధరాహిత్యమైంది, ఆత్మజ్ఞాన రాహిత్యమైంది. అయితే ఇక్కడ ఈమె విశ్వనాథ చక్రవర్తి మంచి చూస్తాడు. సంజయుడు కృష్ణుని ఏమని చెప్పాడు? మధుసూదన అని బోధించాడు. చూసుకుంటే మన శ్లోకం చూస్తే ఉవాచ మధుసూదన, ఉవాచ కృష్ణ అని చెప్పచ్చు, కానీ ఇక్కడ మధుసూదన అని చెప్పాడు. దాని వెనక కూడా ఒక అర్థం ఉంది. ఎందుకు ఆ పదాన్ని వాడారు? ఎందుకంటే శోధన అంటే సంహరించిన వాడని, మధుసూదన అంటే మధు అనే రాక్షసుని వధించిన వాడు, సంహరించిన వాడని. మధు అనే రాక్షసుని సంహరించిన వాడని చెప్పి అర్థం. అయితే మధు అంటే మరొక అర్థం కూడా. మధు అంటే తేనెని కూడా మధు అంటారు. తేనెని కూడా మధు అంటారు. అంచేత కృష్ణుడు మధు. కృష్ణుడు మధు అంటే కృష్ణుడు చాలా తేనె లాంటి వాడు, చాలా మధురమైన వాడు. ఆయన పలుకులన్నీ చాలా మధురమైనవి. అందుకని ఉవాచ మధుసూదన, చెప్పిన మాట్లాడేది మధురమైనవి. అంచేత నువ్వు ధృతరాష్ట్రకి మధుసూదన అని చెప్పడం ద్వారా హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఆనందపడుతున్నావు, కానీ కృష్ణుడు అక్కడ మధుసూదనుడు అంటే మధు అంటే మాధుర్యమైన పలుకులు పలికేవాడు. అంచేత కృష్ణుడు తన మధురమైన మాటల ద్వారా వధిస్తాడు. శోధన అంటే వధించడం. దేన్ని? అర్జున్ చింతన నాశనం చేయగలడు, నువ్వు ఎక్కువగా ఆశ పెట్టుకోవద్దు అని చెప్పి మధుసూదన అనే పదం ద్వారా ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుని హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఆనందపడిపోతున్నావు, నేను గమనిస్తున్నాను, కానీ ఇది గుర్తుంచుకో, కృష్ణుడు మధుసూదనుడు. మధు అనే రాక్షసుని చంపినవాడే కాదు, మధురమైన వాక్యాలతోటి అర్జున్లోని చింతను కూడా చంపగలడు. అంచేత అర్జున్లో ఉన్న చింతను చంపేశాడంటే అర్జున్ మళ్ళీ యుద్ధం చేస్తాడు. యుద్ధం చేశాడంటే నీ పని అయిపోయింది, నువ్వు అనుకున్న కలంతా పటాపంచలు అయిపోతుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాడు. తన విధి నిర్వహణలో తనను కమ్ముకుపోతున్న అస్పష్టత అనేది రాక్షసుని సంహరించమని అర్జునుడు కృష్ణుని అభ్యర్థించాడు. ఆ అర్థంతో కూడా మధుసూదన్ చెప్పాడు. మధుసూదన్ ఎందుకని ఇప్పుడు అర్జునుడు కృష్ణుడికి అన్ని వినవించుకుంటున్నాడు. నాకేం చేయాలో అర్థం అవడాలి, అన్ని పంచుకుంటున్నాడు. అర్థం ఏంటి? నువ్వేమైనా సాయం చేయగలవు, చెయ్యని చెప్పి. అందులో మధుసూదన్ చెప్పడం ఏంటంటే, నువ్వు మధు అనే పెద్ద రాక్షసుని చంపావు కాబట్టి, అలాగే నాలో కూడా నాకు ఇప్పుడు ఈ పరిస్థితి, నాకు ఇదే అస్పష్టత, ఏం చేయాలో తెలియని అస్పష్టత ఉంది. అదే పెద్ద రాక్షసు మధువులాగా నన్ను తినేస్తుంది. దాన్ని వధించి నువ్వు నాకు మార్గదర్శనం చెయ్యి అని చెప్పి అర్జునుడు వేడుకుంటున్నాడు అన్న అర్థంతో కూడా ఈ రెండు అర్థాలతో వచ్చేటట్టుగా ఈ వాక్యాన్ని, మధుసూదన పదాన్ని అక్కడ సంజయుడు వాడాడు. అయితే ఇప్పుడు అది అయిన తర్వాత ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు, భగవంతుడు అర్జునుడికి ఏం చెప్పారండి చెప్తున్నాడు 2వ శ్లోకంలో. భగవాన్ ఉవాచ కుతస్త్వ కష్మలమిదం విషమే సముపస్థితం అనారిజుష్టమ స్వర్గం అకీర్తి కర్మర్జున. ఈ భగవాను కుతస్త్వ కష్మలమిదం విషమే సముపస్థితం అనారిజుష్టమ స్వర్గం అకీర్తికరం అర్జున. అంటే కృష్ణ భగవాన్ చెప్పాడు, ఓ అర్జున, నీకు ఈ కల్మషం ఎక్కడి నుంచి ప్రాప్తించినది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ కల్మషం? జీవితం విలువ నెరిగిన మనుషులకు ఇది అర్హము కానట్టుది. ఎవరికైతే జీవితాలకు విలువ ఏంటో తెలిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విధంగా చింతించరు, ఇటువంటి భ్రమలో పడరు, ఈ విధంగా రోధించరు. ఇది ఈ రోధించే విధం ఎక్కడి నుంచి వచ్చింది నీకు?
ఇది ఉన్నత లోకములకు లభింపు చేయదు. దీనివల్ల నువ్వు మానవ జన్మ అన్నది ఏంటంటే ఉన్నత లోకాలకి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. అది మానవ లక్ష్యం, మానవ జీవిత యొక్క లక్ష్యం. కనీసం భగవద్ధామం చెప్పినా ఉన్నత లోకాలకు వెళ్ళండి, పతనం అవ్వద్దు. సో నువ్వు అది ఏం తెలిసిన వాడు, మానవ జీవిత లక్ష్యం తెలిసిన వాడివి. నువ్వు చేసే విధానం వల్ల నీకు ఉన్నత స్థాయికి నువ్వు వెళ్ళలేవు. అంతేకాకుండా పైగా అపకీర్తిని కలిగించింది. నేను చూస్తే ఇక్కడ ఇటువంటి పెద్ద క్షత్రియుడు హీరుడు ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నాడు అని చెప్పి అపకీర్తి పాలవుతాను. ఇది ఈ కలంకం, ఈ కల్మషం ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని చెప్పి కృష్ణ భగవానుడు అడుగుతున్నాడు. అయితే ఇక్కడ చూసుకుంటే మొట్టమొదటిసారిగా భగవద్గీతలో వచ్చింది ఏంటంటే శ్రీ భగవాను వాచ. ఇది ఫస్ట్ శ్రీ భగవాను వాచ అనేది మొట్టమొదటిసారిగా వాడబడ్డారు. అంటే కృష్ణుని మొట్టమొదటిసారిగా పలుకుతున్న మాటలు కాబట్టి కృష్ణుని పలికినప్పుడు కృష్ణ ఓవాచ అన్నారు. ఇంతవరకు సంజయుడు పలికితే సంజయ్ ఓవాచ అన్నారు, అర్జునుడు పలికితే అర్జున్ ఓవాచ అన్నారు. కృష్ణ ఓవాచ అనలేదు, భగవాన్ ఓవాచ. ఎందుకు ఆ స్పెషల్గా భగవాన్ అన్న పదాన్ని ఎందుకు వాడారని చెప్పి దానికోసం ఇక్కడ ప్రభుపాదుల వారు వివరణిస్తారు. భగవంతుని యొక్క నిర్వచనం ఉంది. భగవంతుని యొక్క నిర్వచనాన్ని పరాశర ముని వివరించారు. ఎవరైతే ఆ 6 ఐశ్వర్యాలని శాశ్వతంగా కలిగి ఉంటారో ఆయన భగవంతుడు అని చెప్పి. ఎవరైతే ఐశ్వర్యస్య సమగ్రస్య వీరస్య యశస్య శ్రియ జ్ఞాన వైరాగ్య యోశ్చాపి సన్నాం భగైతీంధన. ఈ ఐశ్వర్యాలు సమగ్రంగా అవేటివి? వీరస్య యశస్య శ్రీయస్య జ్ఞాన వైరాగ్య. ఇవి ఇది 6 భాగాల భగ అంటే ఐశ్వర్యాన్ని నిర్వచించారు. పూర్తిగా నియంత్రించడం, పూర్తిగా ప్రభావం శరీరం, మనస్సు మరియు పదాల పూర్తి అద్భుతమైన లక్షణాలు, పూర్తి అందం లేదా సంపద, పూర్తి జ్ఞానం మరియు ప్రపంచ నుండి పూర్తి నిర్లిప్తత. 6 పూర్తి నియంత్రణ, పూర్తిగా ప్రభావం శరీరం, మనసు మరియు పదాల పూర్తి అద్భుతమైన లక్షణాలు. ఇవన్నీ ఇదంతా ఒకటే. 3వ లక్షణం పూర్తి అందం. 4వది పూర్తి జ్ఞానం. 5వది ప్రపంచ వ్యవహారం నుంచి పూర్తి నిర్లిప్తత. ఈ విధంగా 6. అంటే ఒకటి చూసుకుంటే మనం చెప్తాం. వీర్యస్ అంటే శక్తి, యశస్సు అంటే కీర్తి, క్రియ అంటే అందం, ఐశ్వర్యం, సంపద 2 వస్తాయి. జ్ఞానం, వైరాగ్యం. ఇవన్నీ ఈ 6 ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు పూర్తిగా స్థాయిలో సమగ్ర స్థాయి అంటే సమగ్రంగా. ఐశ్వర్యస్ అంటే మొత్తం ప్రపంచంలో అంత ఐశ్వర్యం కూడా అంత ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండాలి. భగైతీంగన. భగ అంటే ఈ ఐశ్వర్యాలు కలిగి ఉంది. సన్న అంటే పూర్తిగా, మొత్తం పూర్తి. ఆ విధంగా. అంతేకాకుండా కృష్ణుడి యొక్క పూర్తి ఆధ్యాత్మిక భక్తి ప్రమాణాలు. ఎందుకంటే బ్రహ్మ సమేత దేవుడు అన్నిటికీ మూల కారణం చెప్తారు కృష్ణుడు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది రాజ గోవింద సర్వకారణ కారణం. అది కూడా చూపిస్తుంది కృష్ణుడు దేవాదేవుడు అని చెప్పడానికి. అలాగే శ్రీమద్ భాగవతంలో 1వ స్కంధం 3వ అధ్యాయం 28వ శ్లోకం ఏదేకంస కళాపుంస కృష్ణాత్ భగవాన్ స్వయం అక్కడ కూడా చెప్తారు. కృష్ణుడే స్వయం భగవాన్. మిగతావన్నీ ఏతే చాంస. ఏతే అంటే ఇవన్నీ అంతవరకు వర్ణించినవన్నీ అన్ని కూడా అంశాలు కానీ లేదా కళలో కానీ. కళ అంటే అంశాలు. నిన్న మనం కృష్ణులో చెప్పుకున్నాం. కళకి అంశాలకి తేడా ఏంటంటే కృష్ణ నుంచి వచ్చిందని అంశం అంటారు, కృష్ణ యొక్క అంశం నుంచి వచ్చిందని కళ అంటారు. అంటే ఇంతవరకు మనం అక్కడ 22 అవతారాన్ని వర్ణిస్తారు దీని ముందు శ్లోకాల్లో వర్ణించి అవన్నీ అయితే కృష్ణ యొక్క అంశాలు కానీ కళలు కానీ
అంచేత కానీ కృష్ణాస్ భగవాన్ స్వయం, కానీ ఇవన్నిటికీ రావడం కానీ కృష్ణుడు మాత్రమే స్వయం భగవాన్ అని చెప్పి దాంట్లో చెప్తారు. ఈ విధంగా కృష్ణుని యొక్క అంతేకాదు భక్తులు వీళ్ళందరూ కూడా అంగీకరించారు. తత్వవేత్తలు కూడా, అగ్రసేన తత్వవేత్తలు కూడా అంగీకరించారు. ఎవరంటే శంకరాచార్యులు వారు, రామానుచార్యులు, మధ్వాచార్యులు వాళ్ళందరూ కూడా అంగీకరించారు కృష్ణుడే సాక్షాత్తు భగవంతుడు అని చెప్పి. ఇంకా కృష్ణుడు గీత అంతా కూడా కృష్ణుని భగవంతుడిని సంబోధించారు. భగవంతుడు ఎందుకంటే ఆయన భగవంతుడు కాబట్టి, పెద్ద వ్యక్తి కాబట్టి, పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలవలేరు కాబట్టి వ్యాసదేవుడు కృష్ణ ఉవాచ అని చెప్పడానికి ధైర్యం చేయలేకపోయాడు. మనకి ఎప్పుడైనా పెద్దవాళ్ళు అంటే సార్ అంటాం మనం. ఇప్పుడంటే పేరు పెట్టి మురళి సారు లేకపోతే ఓ సార్ ఈ సార్ పేర్లు పెట్టి ఇస్తాం, కానీ యాక్చువల్గా మనం పిలకూడదు పేర్లు పెట్టి. పూర్వం అది ఆచారం. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు మోడర్న్ టైంలో ప్రొఫెసర్ సో ప్రొఫెసర్ మురళి సార్ అని మాత్రం రాదు, డాక్టర్ మురళి అలాగే ఏదైతే మురళి ఏదైనా అవాబుదంగా ఇప్పుడు ఆ సార్ అన్న పదం కూడా పోతుంది ప్రాంతంలో. ఇప్పుడు కానీ పూర్వం అలా కాదు, పేర్లు పెట్టి పిలవలేరు కాబట్టి కృష్ణ అనే పదాన్ని సంబోధించలేక, అంత ధైర్యం చేయలేక వేదవ్యాసుడు ప్రతి చోట కూడా భగవాన్ ఉవాచ అని చెప్పి బోధించారు. ఇవన్నీ సత్యాన్ని మనం 3 రకాలుగా చేసుకోవచ్చు. ఇవన్నీ భాగవతంలో ఉన్నాయి. ఇంత మనం ఎలాగంటే ఇవన్నీ ప్రభుపాల్ వారు వర్ణించిన భాషలో చెప్పిన ఇవన్నీ మన పరమ సత్యాన్ని 3 విధాలుగా బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానికి సత్యత అని చెప్పి బ్రహ్మజ్యోతి కింద, పరమాత్మ కింద, భగవాను కింద 3 విధాలుగా మనం అనుభూతులు పొందవచ్చు అని చెప్పి, పరమ సత్యాన్ని అనుభూతిని పొందవచ్చు అని చెప్పి భగవద్గీతలో 1వ స్కంధం 2వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్తారు. అది ఎలాగంటే సూర్యకాంతి, సూర్యకిరణాలు, సూర్యగ్రహం ఇదంతా పోలుస్తారు. ఆ విధంగా సూర్యకాంతి మన ఇంట్లో రూమ్ లో కూర్చొని సూర్యకాంతి చూసి సూర్యుడు అంటారు కదా, సూర్యకాంతి చూడగానే మనం చెప్తారు అది బ్రహ్మన్ అంటే ఆ బ్రహ్మజ్యోతి ప్రకాశాన్ని చూసి మనం భగవంతుడు ఉన్నాడు అనుకుంటాం. అది మనం బయటికి వెళ్ళి చూసినప్పుడు పైన సూర్యగోళం కనబడుతుంది, దాన్ని సూర్యకిరణాలు వదులుతుంది. ఆ గోళం అన్నది పరమాత్మ. అది మనం ఎక్కడికి వెళ్ళి చూసినా, ఇండియాలో చూసినా అదే కనబడుతుంది, అమెరికాలో చూసినా అదే కనబడుతుంది, లేదా బంగ్లాదేశ్కి వెళ్ళి చూసినా అదే కనబడుతుంది. అంచేత ఆ గోళం అలాగే కనబడుతుంది. అంటే ప్రతి ఒక్క హృదయంలో కూడా పరమాత్మ రూపంలో అది ఆ అనుభూతిని పొందడం రెండోది, అది పరమాత్మ అనుభూతి. కానీ ఆ సూర్యగోళం పైన కూడా గ్రహం పైన ఒక మనుషులు ఉన్నారు. సూర్యుడు భగవాన్ అనే ఒక మనిషి ఉన్నాడు. ఆ భగవాన్ పేరు ఎవరైతే సూర్యుడు అన్నది ఒక పోస్ట్, ఒక పదవి పేరు సూర్యుడు. ఎలాగైతే మన ప్రధానమంత్రి అనేది ఒక పదవి, ముఖ్యమంత్రి అనేది ఒక పదవి, అలాగే సూర్యుడు అన్నది ఒక పదవి, చంద్రుడు అన్నది ఒక పదవి. ఇప్పుడు మన సూర్యుడి పదవిని ఆక్రమించిన ఒక జీవి ఉన్నారు, ఆ జీవి పేరు వివస్వానుడు. అలాగే చంద్ర పదవి ఆక్రమించుకున్న ఆ పదవిలో ఉన్న ఒక జీవి పేరు సోముడు. అలాగే ఇంద్ర, బ్రహ్మ వీళ్ళందరూ కూడా పదవుల పేర్లు ఇవి. అంటే ఆ మనిషి ఎవరు, అక్కడ ఆ సూర్యగ్రహణం ఎలాగుంటారో, లోపల మనుషులు ఎలాగుంటారో అదని తెలుసుకోవడం, అది భగవంతుడు అనుకోవడం. అది నిజమైన అనుభూతి, అది నిజమైన జ్ఞానం. సూర్యుడు అంటే ఏంటని తెలుసుకోవడం. అదేవిధంగా భగవంతుడు తెలుసుకోవాలంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడు ఏ విధంగా లీల చేస్తాడు, ఏం చేస్తాడు, పడుకుంటాడా, తింటాడా, ఏం తింటాడు, ఏం పడుకుంటాడు, ఎక్కడ పడుకుంటాడు, ఎలా పడుకుంటాడు, ఎక్కడ పడుకుంటాడు, ఎప్పుడు లేస్తాడు అని తెలుసుకో, అదంతా అది పూర్తి నిజమైన అనుభూతి భగవంతుడు. ఆ విధంగా 3 రకాలుగా మనం భగవంతుని తెలుసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ వివరించి చెప్పారు. కృష్ణుడు నిరాకరించడానికి కారణం, అర్జున్ చెప్తున్న అన్నింటినీ కృష్ణుడు నిరాకరించడానికి కారణం ఏంటంటే, కారణం ప్లస్ రెండోది కృష్ణుడు. అంతేకాని కృష్ణుడు చాలా కఠినంగా ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని చెప్తే మొదలు పెట్టడం మందలించడం మొదలు పెట్టాడు. ఇంకోటి అక్కడ మన శ్లోకంలో చూస్తే అనార్య దుష్టం, ఆర్యులకి అనార్యులకి తేడా చెప్తారు. ఆర్యులు అంటే ఎవరంటే జీవిత విలువలు తెలిసిన వాడు ఆర్యులు.
ఎవరికి జీవితం తాలకు విలువేట తెలిసిన వాడు ఆర్యుడు. అంతేకాకుండా ఆధ్యాత్మ సాక్షాత్కారం ఆధారమైన నాగరికత. వాళ్ళు ఏ విధంగా జీవిస్తారు? ఆధ్యాత్మ సాక్షాత్కారం పొందే విధంగా జీవిస్తారు. వాళ్ళ జీవన విధానం అంతా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగతి చెంది ఆత్మ సాక్షాత్కారాన్ని లేకపోతే ఆధ్యాత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి దోహదపడే విధంగా ఉంటుంది వాళ్ళ నాగరికత కానీ వాళ్ళ జీవన విధానం. అది అలా చేసే వాళ్ళందరూ ఆర్యులు. అనార్యులు అంటే వాళ్ళకి తెలియదు. ఏం తెలియదు? జీవిత యొక్క లక్ష్యం ఏంటో తెలియదు, అంటే విష్ణు అని తెలియదు. అంచేత వాళ్ళందరూ ఏం చేస్తారు? అనార్యులందరూ అనేక రకాల దేవతల్ని లేదంటే ఈ పూత ప్రసాచాలని లేదంటే వీటిలన్నీ పూజ చేస్తుంటారు. భౌతిక బంధం నుంచి విముక్తి అంటే ఏటో తెలియదు. అలానే భౌతిక బంధంలో ఉండి భౌతికంగా సుఖం పడడమే ఆ జీవిత లక్ష్యం అనుకుంటారు. అంతే తప్ప దానికి బయటికి రావాలన్నా భావన అలా ఉండదు. అంచేత ఇలా తెలియని వాళ్ళు ఇది అనార్యులు. అయితే అనార్యులకి జీవితంపై వారి యొక్క భావన ఏంటి? భౌతిక భావనలతో జీవితాన్ని గడుపుతారు. భౌతిక భావనలు అంటే ఇది సాధించాలి, అది సాధించాలి, భౌతికంగా ఇక్కడ వరకే ఆలోచిస్తూ జీవించడమే వాళ్ళ విధానం. అదే వాళ్ళ జీవితం అనుకుంటారు. భౌతిక ప్రపంచం యొక్క బాహ్య లక్షణాలకు ఆకృష్టులు. బాహ్య లక్షణాలు ఇప్పుడు చెప్పాం కదా, ఇక్కడ చూసి అది చూస్తే అది కావాలి, ఇది చూస్తే ఇది కావాలి. అంతే తప్ప అది కావాలా వద్దు, దానివల్ల ఉపయోగం ఉందా లేదా అని లేదు. ఇంకా అది అనార్యులని కాదు, మన భక్తులు కూడా మనలో కూడా ఉన్నాయి అలా భావాలు. కొన్ని మనకి కావాల్సినవి ఉండవు, మన అవసరం లేని కూడా అన్ని తెచ్చుకుంటాం. అవసరం లేనివన్నీ మనం కూడా ఇంట్లో తెచ్చుకుంటాం. లేదంటే ఈ ఫస్ట్ మొట్టమొదటి మొబైల్ మనకి కావాల్సిన దానికంటే అవసరం లేనివి ఎక్కువ ఉంటాయి మొబైల్. ఆ విధంగా అయితే అర్జున్ ఇప్పుడు ఇలాగ ఎప్పుడైతే తిట్టాడో కృష్ణుడు, అర్జున్ అంటున్నాడు, అరే నువ్వు అర్థం చేసుకోవేమి, నేను చెప్పాను కదా ఆల్రెడీ పాపభీతి. నేను బంధువులను చంపితే వచ్చే పాపాన్ని తలుచుకుంటే నాకు అసలు నా శరీరం అంతా కంపించిపోతుంది. నేను యుద్ధం చేయలేకపోతున్నాను, నన్ను అర్థం చేసుకో. నేను ఏడుస్తుంది ఎందుకంటే నేను భయపడి కాదు, వాళ్ళని చంపాల్సి వస్తుంది, నా బంధువుని చంపాల్సి వస్తుంది అన్న భయం కొద్దీ నేను బాధపడుతున్నాను, రోధిస్తున్నాను. నువ్వు అర్థం చేసుకో అని చెప్పి మనసులో అనుకుంటున్నాడు అర్జున్. అవన్నీ కృష్ణుడు గ్రహించాడు. అందుకనే కృష్ణుడు ఏమంటాడు కదా, క్లైబ్యం మాస్మఘమపాద నైతత్వాయుపహత్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. ఓ పృతుకుమార, ఇట్టి పతనకారక నపుంసకత్వమునకు లొంగకము, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇట్టి హృదయ దుర్బలతను విడనాడి వెంటనే లెమ్ము. త్యక్తో అంటే త్యక్తోతిష్ట, త్యక్వా ప్లస్ ఉత్తిష్ట, ఇది ఈ సంధి. త్యక్వా అంటే త్యజించడం. మనకి సద్గోసం అష్టంలో వస్తుంది, త్యక్తో మండలపతి అంటే వాళ్ళందరూ త్యాగం చేసి వచ్చారు. అంతేగా ఈ హృదయ దౌర్బల్యాన్ని నువ్వు క్షుద్రం అంటే క్షుద్రమైంది, క్షీణించేది అని. క్షుద్రమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని త్యక్వా త్యజించి ఉత్తిష్ట లేదు తెలిసి యుద్ధం చేయి అని చెప్పి కృష్ణుడు కూడా ఆయన్ని చెప్తున్నాడు. ఇక్కడ కృష్ణుడు కూడా తెలివైనాడు. నువ్వు నన్ను మధుసూదన్ అని చెప్పావు, అలాగే నేను కూడా ఇక్కడ ఘమ పార్థ అని చెప్తున్నాడు. పార్థ అని ఎందుకు చెప్తున్నాడు? పార్థ అంటే పృథ అంటే కుంతి పేరు. యాక్చువల్గా కుంతి ఒరిజినల్ పేరు పృథ. కుంతి ఉగ్రసేనుడు కదా, ఒకటి సూరసేనుడు కదా వస్తువు తండ్రి సూరసేనుడు యొక్క కూతురు. సూరసేనుడికి వసుదేవుడు కుంతి ఇద్దరు పుడతారు. కాకపోతే కుంతి భోజుడుకి పిల్లలు లేవు.
పిల్లలు లేకపోతే ఆయన ఏమో ఈ పృథ పృథ అంటే కుంతి పృథని దత్తత తీసుకుంటాడు. దత్తత తీసుకోవడం వల్ల ఆ పృథ పేరు కుంతి అవుతుంది. కుంతి భోజన కూతురు కాబట్టి కుంతి అవుతుంది. ఆ విధంగా ఆ పేరు కుంతి వచ్చింది. అంచేత ఈ పృథుని యొక్క కుమారుడు కాబట్టి పార్థ అని పేరు వచ్చింది అర్జునుడికి. పార్థ అని పేరు ఎందుకు వచ్చిందంటే పృథ అంటే కుంతి యొక్క కుమారుడు కాబట్టి పార్థ అని పేరు వచ్చింది. ఇంద్రుని కృప వల్ల నువ్వు పుట్టావు, జన్మించావు. పిరికితనానికి లొంగిపోవద్దు, అది నీకు సహజమైనది కాదు. అర్జున ఓ విశ్వవిజేత, నువ్వు విశ్వవిజేతవి. నువ్వు ఇంద్రుడు శివుడు అలాంటి వాళ్ళందరినీ మెప్పించుకుని వచ్చావు. ఇంద్రుడి కోసం యుద్ధం చేసి అక్కడ ఇంద్రుడు చంపలేని రాక్షసులందరినీ సంహరించి వాళ్ళందరినీ ఆ సంఘటన నుంచి బయటకు తీసుకొచ్చి నువ్వు వచ్చినవాడు. నువ్వు ముల్లోకాల్లో నేను పేరు ప్రఖ్యాతి పొందిన వాడివి. అటువంటి వాడు నువ్వు ఇటువంటి దానికి ఇటువంటి పిరిగితనానికి తిరిగిపోతున్నావు. ఇది నీకు సరైనది కాదు. అందులో నువ్వు నాకు మేనత్ కొడుకువి. నా భావమర్దుని నా భావమర్దుని నువ్వు. నాకు ఇలాంటి భావమర్దుని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. కనీసం నా పేరు నిలబెట్టడం కోసం నువ్వు ఇలా చేయొద్దు అని చెప్పి కృష్ణుడి ఇండైరెక్ట్ గా ఆయన్ని ఇచ్చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, ఏమంటాడు, ఎగతాళి చేస్తున్నాడు, పొడుస్తున్నాడు. మన కాళ్ళు లాగుతున్నారు అంటారు కదా తెలుగులో, కాళ్ళు లాగుతున్నారు అనమాట. ఇలాగ అనుకోలేదు నువ్వు నా భావమర్ది ఎలాంటి వాడు. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, ఇది ధైర్యం చాలకు వచ్చిన పిరికితనం కాదు బాబు నువ్వు అనుకుంటున్నట్టుగా. పూజనీయులైన భీష్మునిపై తన తీసుకోబోయే చర్యలను సంపూర్ణంగా అర్థం చేసుకున్న తర్వాత వచ్చిన నిర్ణయం. అంతేగాక మిగతా వారికి కలుగుతున్న జాలి. కృష్ణుడు నేను భయపడిపోయి నీకు ఏడుస్తున్నది కాదు, అలాగ అనుకోవద్దు. నువ్వు అనుకున్నట్టుగా నువ్వు నన్ను ఎత్తి పొడుస్తున్నావు, నాకు తెలుసు అది. అన్ని నువ్వు అర్థం చేసుకో. నేను భయపడి అర్థం లేదు. భీష్ముడు మిగతా వారి మీద అందరి మీద నేను ఎటువంటి చర్య తీసుకోబోతున్నానో అది తలుచుకొని నేను జాలితోటి బాధపడుతున్నాను. అరే అనవసరంగా వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళని చంపాల్సి వస్తుందని చెప్పి. అంతే తప్ప కానీ కృష్ణుడు అన్నాడు, కాదు ఇది సరైన నిర్ణయం కాదు, లేదంటే సరి అయిన జాలి కాదు, దయాభావం కాదు. నువ్వు చూపిస్తుంది జాలి అనుకుంటున్నావు, కానీ జాలి భావం కాదు. ఇది నువ్వు చేసుకుంటే సరైన యుద్ధం చేయను అన్నది సరైన నిర్ణయం కూడా కాదు. ఇది క్షణభంగురమైన హృదయ బలహీనత. ఇది నీ హృదయ బలహీనత. నువ్వు ఎందుకంటే శరీరానికి నువ్వు ప్రాధాన్యం ఇచ్చి శరీరం పోతుంది కాబట్టి వాళ్ళందరూ నష్టపోతున్నారు అని చెప్పి అనుకుంటున్నావు. అంచేత నువ్వు ఆ క్షణభంగురమైన బలహీనతకి లోనయ్యి నువ్వు తీసుకున్న నిర్ణయం ఇది నిజమైన నిర్ణయం కాదు. కాబట్టి ఆ బలహీనత విడిచి యుద్ధానికి సిద్ధం కమ్ము ఓ పరంతప. లేదంటే శత్రులందరూ హాస్యాస్పద వస్తువు కాబోకము నువ్వు. కానీ ఇప్పుడు యుద్ధాన్ని వదిలి వెళ్ళిపోతే నువ్వు అందరూ నవ్వుకోవాలంటే ఇక అర్జున్ చేశాడు అలాగా. అర్జున్లో తయారయ్యాడు మనకు అప్పుడు మన తెలుగులో కూడా కొంతమంది ఉత్తర కుమారుడు వచ్చాడండి అంటే అర్థం ఏంటి, వీరుడని కాదు పొగుడుతున్నాం. తిరిగి అందరూ ఉత్తర కుమారులు అంట. అదే మనక ఒక నవ్వుల పాలు నవ్వించాలన్నా లేదా ఎవరైనా మనం తక్కువ చేయాలంటే ఉత్తర కుమారుడుగా మనం పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. చేతలేని లేని వాడిని ఉత్తర కుమారుడు అంటాం మనం. అదే విధంగా నువ్వు కూడా శత్రులకి హాస్యాస్పద వస్తువు అయిపోతావు. నీ పేరు మీద చెప్పి అర్జున్లా తయారయ్యాడు చూడు, పెద్ద పెద్ద మాట్లాడతాడు, పెద్దగా వచ్చేస్తాడు, పారిపోతాడు అన్నట్టుగా నువ్వు అందరూ నిన్ను హాస్యాస్పదం చేస్తారు, నవ్వుకుంటారు నిన్ను చూసి. నువ్వు ఆ విధంగా తయారవద్దు. చేత నువ్వు అనుకుంటుంది నువ్వు తీసుకుని నిన్ను యుద్ధం చేయకూడదు నిర్ణయం సరైనది కాదు. నువ్వు చూపిస్తున్న జాలి కూడా సరైన జాలి కాదు, అది దయాగుణం కాదు, సరైనది కాదు. ఎందుకంటే అది క్షణభంగురమైన హృదయ బలహీనత. ఇప్పుడు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు కాబట్టి నీకు అలా కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అది కాదు. నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే ఇది నువ్వు చూపిస్తుంది సరైన భావన కాదు, అది నువ్వు అర్థం చేసుకో అని చెప్తున్నాడు. దీని మీద ప్రభుపాదుల భాషలో కృత అంటే తండ్రి, కృష్ణ తండ్రి వస్తువున సోదరి. క్షత్రియ కుమారుడు రణాన్ని తిరస్కరిస్తే అతడు పేరుక క్షత్రియుడు. క్షత్రియుడు అన్నవాడు ఎప్పుడు కూడా రణరంగాన్ని వదిలి వెళ్ళడానికి లేదు. ఇదంతా పేరు కోసం క్షత్రుడు తప్ప క్షత్రుడు కాదు.
అర్జునుడు అటువంటి విలువలో లేని క్షత్రియ కుమారుడు కాకూడదని కృష్ణుడు కోరిక. అంచేత నువ్వు పారిపోయేవాటి ఇప్పుడు అందరూ నేను ఆ విధంగా అనుకుంటారు. అంచేత నువ్వు అలాగ అవడానికి అని చెప్పి కృష్ణుడు ఇటువంటి ఔదార్యాన్ని కృష్ణుడు హృదయ బలహీనంగా పరిగణించాను. అంటే అర్జునుడు ఔదార్య భావం చూపిస్తున్నారు. వాళ్ళందరూ నా అనవసరం చనిపోతున్నారు, వాళ్ళందరూ చంపాల్సి వస్తుందని చెప్పి. కానీ అది ఔదార్య భావం అని అర్జునుడు అనుకుంటున్నాడు. కానీ కృష్ణుడు ఏమనుకుంటున్నాడు? బలహీనత, హృదయ బలహీనత అని అనుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఇంకోటి చెప్తారు ఏంటంటే నపుంసకుడు అని చెప్తారు. క్లైబ్యం అంటే నపుంసకుడు. ఒక క్షత్రియ నపుంసకుడు అన్నాడు అంటే అది పెద్ద అవమానం. సరైన క్షత్రియుడిని చంపేస్తాడు. ఇది అది అంటే ఆ విధంగా అన్నం ద్వారా కృష్ణుని ఒక దెబ్బ చెంప దెబ్బ కొట్టినట్టు కొట్టాడు కృష్ణుడు అర్జున్ని. దాంతో తను ఉన్న మైకం అంతా వదలాలని చెప్పి క్షుద్రవాణ్ణి కూడా ఇస్తున్నాడు. క్షుద్రం అంటే తక్కువ తరగతి, అంటే ఫస్ట్ క్లాస్, లో క్లాస్ అన్నమాట. మళ్ళీ నీచమైంది అని అర్థం. అర్జున్ ఈ విధంగా క్లైబ్యం, నపుంసకుడు అని చెప్పి, క్షుద్రం అని చెప్పి ఈ పదాలను వాడడం వల్ల అర్జున్లో ఉన్న క్షత్రియ భావాన్ని, ఉద్రేకాన్ని పురిగొల్పాలని చెప్పి ఈ విధంగా పదాలని కృష్ణుడు ఉపయోగించాడు. హృదయ దౌర్బల్యం అర్జున్ యుద్ధాన్ని బహిష్కరించడానికి ఉపయోగిస్తున్న భీష్మ ద్రోణులపై చూపిస్తున్న ఔదార్యాన్ని సూచిస్తుంది, తప్పుడు ఔదార్యాన్ని సూచిస్తుంది. ఈ తప్పుడు అంటే వాళ్ళ మీద నేను దయాభావం, కరుణాభావం చూపిస్తాను అని చెప్పి ఆ దాన్ని ఉపయోగించుకొని యుద్ధం చేయకూడదని చెప్పి అర్జున్ పన్నాగం పంపుతున్నాడు, అర్జున్ అనుకుంటున్నాడు. కానీ దాన్ని కృష్ణుడి ఇది హృదయ బలహీనత అని చెప్పి తిరస్కరించేస్తున్నాడు. ఎందుకని? క్షమించడం అనేది బ్రాహ్మణ వృత్తి. బ్రాహ్మణులే క్షమిస్తారు. ఎందుకని? క్షమరూప తపస్విన. క్షమించడం అనే తపస్సు చేయడం ద్వారా బ్రాహ్మణులు ముందుకు వెళ్తారు, ఆధ్యాత్మిక పరిగెత్తారు. కానీ క్షత్రియులకు అది కాదు. క్షత్రియులకి ప్రాణానికి ప్రాణం న్యాయం. ప్రాణం చేస్తే ప్రాణం చేస్తాం, అది న్యాయం. వాళ్ళ ధర్మం ఏంటి? నువ్వు ఒకరిని చంపే కాబట్టి నువ్వు చావాల్సిందే, నేను చంపాల్సిందే నేను, అది ధర్మం. క్షత్రియులు ఆ విధంగా ఉండాలి, ఇలాగ ఉండకూడదు. అంటే క్షమరూప తపస్విన అనేది అది బ్రాహ్మణులకు వర్తిస్తుంది, నీకు వర్తించదు. అంటే నువ్వు క్షమించి దయ చూపి వదిలేస్తున్న భావంలో నువ్వు రావద్దు అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి ఇక్కడ ఉపదేశిస్తున్నాడు. అంతేగాని ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఇక్కడ దేనికి నెక్స్ట్ దానికి నీకు ఈ శ్లోకానికి నెక్స్ట్ శ్లోకానికి సంబంధం. ఇప్పుడు కృష్ణుడు అడగచ్చు, భీష్ముడు మొదలైన వాళ్ళందరూ నీపై దాడి చేస్తున్నప్పుడు నువ్వు తిరిగి ఎందుకు దాడి చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నావు? వాళ్ళే నేను కూర్చోలేదు కదా, వాళ్ళు నీ మీద దాడి చేయాలనుకుంటున్నారు, నువ్వు చెయ్యు. పోరాటం అనేది క్షత్రియ ధర్మం కాదా? పోరాటం అనేది క్షత్రియ ధర్మం కదా. వాళ్ళు నీకు ఇచ్చినప్పుడు నువ్వు యుద్ధనీతి ప్రకారం ఆహుతోనా నివర్తేనా. ఆహుత అంటే ప్రాణం ఉన్నంతసేపు, నివర్తేనా అంటే తిరిగి రావడం. నా అంటే కాదు. సవాల్ ఎవరైనా ఇచ్చినప్పుడు ఎవరైనా సవాల్ చేస్తే క్షత్రియుడు తిరిగి రాకూడదు, అది క్షత్రియ ధర్మం. వాళ్ళందరూ నీకు రణరంగంలో నీకు సవాల్ చేస్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు, యుద్ధం చేయని చెప్పి. నువ్వు ఎలా తిరిగి వెళ్ళిపోతానంట? ఈ క్షత్రియ ధర్మం వదిలేసి వాళ్ళు యుద్ధం చేయడానికి రెడీ అయినప్పుడు నువ్వు చెయ్యు. వాళ్ళు నీవే దాడి చేయాలనుకుంటే నువ్వు ప్రతిదాడి చెయ్యు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. దానికి అర్జున్ అన్నాడు, కృష్ణుడు ఆ విధంగా ఆ ఉద్దేశంతో మాట్లాడాడు. ఈ చెప్పిన శ్లోకాలు ఆ ఉద్దేశం చెప్పాడు కాబట్టి దానికి అది అర్జున్ గ్రహించాడు కృష్ణ మనసులో ఏమవుతుందో. అందుకని అర్జున్ చెప్తున్నాడు, అర్జున వాస కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోస్యామి పూజార్హవరిసూదన. ఇక్కడ మళ్ళీ అర్జున్ పలికను, ఓ శత్రు సంహార. శత్రు సంహార అంటే వరి పూజార్హవ ప్లస్ హరిశోధన. ఇది అన్నమాట. పూజార్హ వ ప్లస్ హరిశోధన. హరి అంటే శత్రు, శోధన అంటే చంపేవాడు. అందుకని ఇక్కడ ఓ శత్రు సంహార, ఓ మధుసూదన,
పూజార్హులైన భీష్ముడు మరియు ద్రోణుల వారిని నేనెట్లు బాణములతో యుద్ధం నందు ఎదుర్కొనగలను. వాళ్ళందరూ పూజనీయులు, పూజించాల్సింది పోయి నేను వాళ్ళని ఎలాగ నేను యుద్ధం చేసి వాళ్ళని ఏ విధంగా నేను వాళ్ళని యుద్ధం చేయగలను వాళ్ళతోటి అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ రెండు భాష్యం, పెద్దల మాటలతోనే ఎదిరించకూడదండి సామాన్య మర్యాద. పూర్వం మరి పెద్దల మాటలు కూడా, అంటే పెద్దవాళ్ళు చెప్తే దాన్ని ఎదురు కూడా చెప్పకూడదు, అది మర్యాద. ఇక్కడ నువ్వేమో డైరెక్ట్ ఏం చెప్తున్నావు, సరే అసలు మాటలతో ఎదిరించకూడదు అంటే నువ్వు ఏకంగా డైరెక్ట్ యుద్ధం చేసి వాళ్ళని చంపే సంహరించమని చెప్తున్నావు. ఇది ఎక్కడ న్యాయం బాబా? నువ్వు ఎక్కడ న్యాయం నువ్వు చెప్తున్నావు? అంచేత అటువంటి ధర్మం ఉన్నప్పుడు, అటువంటి అది మర్యాద అయినప్పుడు అర్జునుడు ఏ విధంగా యుద్ధం చేయగలడు? ఏ విధంగా సాధ్యం? అందుకని స్మృతి చెప్తుంది. స్మృతి ఏమని చెప్తుంది? ప్రతిబధ్నాతి హి శ్రేయ పూజ వ్యతిక్రమ. నీతివంతుడు పూజనీయులైన వారిని అగౌరవపరచడం ద్వారా బంధితుడవుతాడు. అంటే అర్థం ఈ భవబంధాల్లో చిక్కుకుపోతాడు ఇంకా అని చెప్తుంది. అది నీకు తెలీదా అర్జున్, కృష్ణ అని చెప్పి అర్జునుడు అంటున్నాడు. అంచేత అటువంటిప్పుడు నేను ఎలాగ యుద్ధం చేసి నేను నరకంలోకి వెళ్ళిపోవాలి? అది నాకు ఏ విధంగా సాధ్యం అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు. అంతేకాకుండా మధుసూదన అని చెప్పడం ద్వారా ఏమని అడుగుతున్నాడు? కృష్ణ, నువ్వు శత్రువులను మాత్రమే గాయపరుస్తావు. నీ గురువు సందీపముని కానీ లేదా నీ స్నేహితుని యాదవుని కానీ గాయం కాదు. నువ్వు ఎప్పుడు కూడా శత్రువులనే నువ్వు సంహరించావు. ఎప్పుడు కూడా నువ్వు నీ గురువులు కానీ లేదా నీ స్నేహితులు కానీ ఎప్పుడు కూడా నువ్వు గాయపరచలేదు. అందుకే నువ్వు మధుసూదను ఎందుకు అయ్యావు? నువ్వు మధు అనే రాక్షసుని చంపావు కాబట్టి నువ్వు మధుసూదన పేరు వచ్చింది. దానికి కృష్ణుడు అంటున్నాడు, అర్జున నేను కూడా మధు వంశస్థుని, అందుకే నన్ను మాధవ అని పిలుస్తారు. మధుసూదన మధు అని మధుని చంపిన వాడు అంటున్నావు కాబట్టి నువ్వు యాక్చువల్గా నువ్వు చూసుకుంటే నేను మధు వంశస్థుని, అందుకని నన్ను మాధవ అంటారు. ఏ విధంగా రాముడికి ఇంకొక పేరు రాఘవ అని ఎలాగొచ్చింది? రాఘవ అంటే రఘువంశస్థుడు, రఘువంశంలో పుట్టినవాడు కాబట్టి రాఘవుడు అయ్యాడు. అలాగే ఈయన మధు వంశంలో పుట్టినవాడు కాబట్టి మాధవుడు ఈయన పేరు. అక్కడ రాఘవుడు, ఇక్కడ మాధవుడు. అంటే అప్పటికి అర్జున్ కాదు కదా, నేను ఆ మాధు కోసం చెప్పడం లేదు, నీ వంశం గురించి వచ్చిన నేను నీ శత్రు మధు అనే పేరు కదా రాక్షసుని గురించి చెప్తున్నాను. అందుకనే అలాగా అంటాడేమో అని చెప్పి ఇక్కడ హరిశోధన అని చెప్పి మరో పదాన్ని వాడింది. హరిశోధన ఎందుకన్నాడు మళ్ళీ? నువ్వు అలాగ అనొచ్చు నాకు తెలుసు, అందుకని నేను హరిశోధన, నీ శత్రువైన మధు ఆయన సంహరించిన ఆ విధం మీద శత్రువులను చంపుతామని చెప్తుంది అని చెప్పి మళ్ళీ ఇక ఆయన వివరణ ఇస్తున్నాడు. దానికి కృష్ణుడు అడుగుతున్నాడు, నీకు రాజ్యం లేదు, ఇప్పుడు ఓకే నువ్వు వాళ్ళు యుద్ధం చేయను చంపలేను అంటున్నావు, మరి రాజ్యం లేకపోతే నువ్వు ఏం చేస్తావు? ఏ విధంగా జీవిస్తావు నువ్వు? రాజ్యం వద్దనుకుంటున్నావు, యుద్ధం చేయకపోతే నీకు రాజ్యం లేదు, మరి రాజ్యం లేకపోతే నువ్వు ఎలా జీవిస్తావు? అందుకని దానికి చెప్తున్నాడు. దానికి అర్జునుడు చెప్తున్నాడు ఏమని? గురువు నత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమహీపలోకే అత్వార్థ కామాంస్తు గురువుని హైవ భుంజీయ భోగ రుధిర ప్రతిగ్ధాన్. అంటే గురువులైన మహాత్ముల జీవితములను ఫలముగా పెట్టి జీవించట కన్నాను భిక్షమెత్తి జీవించట ఈ జగమున ఉత్తమమైనది. ఇది గురువులైన మహాత్ముల జీవితములను ఫలముగా పెట్టి జీవించట కన్నా భిక్షమెత్తిని జీవించడం బెటరు, మంచిది, ఉత్తమైంది.
ప్రాపంచిక లాభం మనం కోరుకుచున్నప్పటికీ వారందరూ పెద్దలే. వాళ్ళందరూ కూడా ఈ భోగాలకి భోగపు మాయలో పడిపోయి ఉండొచ్చు. అయినప్పటికీ వాళ్ళందరూ కూడా ఎవరు? వాళ్ళందరూ పెద్దలే. వాళ్ళు అలాగా ఆశించినంత మాత్రాన వాళ్ళని మనం అగౌరవపరచడానికి లేదు. వాళ్ళు మనకి ఎప్పుడు కూడా పెద్దలే. పెద్దలను తప్పు చేసినా చెడు, మంచి చేసినా చెడు చేసినా వాళ్ళని మనం ఒకే రకంగా మనం గౌరవించాలి. అంచేత ఇటువంటి గురువుల్ని, మహాత్ములు గురువులైన వాళ్ళని సంహరించే కంటే, వాళ్ళ జీవితాన్ని మన పనంగా పెట్టే కంటే నేను దక్షిణతో బతకడం లేదు. అంచేత నువ్వు అడుగుతున్నావే, నువ్వు రాజ్యం లేకుండా ఏం చేయగలవు, ఎలా ఉంటావు, ఎలా జీవిస్తావు అని చెప్పి నేను కూడా చెప్తాను. దక్షిణతో జీవించాలనుకుంటున్నాను. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తమును రక్త పంకిలమ్మగను. ఒకవేళ వారిని చంపితే ఏమైంది? వారి రక్తంతో మేము బతికిన వాళ్ళు అవుతాం. దానివల్ల లాభం ఏంటి మాకు? ఇంచేత నేను ఈ యుద్ధం చేయదలుచుకోలేదు. అటువంటి వాళ్ళని మన పూజ్యులను చంపే కంటే భిక్షమతిని జీవించగలను. ఇంకా నువ్వు అడుగుతున్నావు కదా, కాబట్టి దీన్ని సమాధానం చెప్పి చెప్తున్నాడు. ఈ జన్మలో చెడ్డ పేరు వచ్చినా పెద్దలను సంహరించడం కంటే భిక్షమతిని జీవించడం మంచిది. ఇది వచ్చే జన్మకు కూడా చెడు కాదు. నువ్వు అనొచ్చు క్షత్రియుడికి భిక్షమతిని జీవించడానికి లేదని చెప్పి, కానీ ఈ జన్మలో నాకు చెడ్డ పేరు రావచ్చు. ఈ జన్మలో నాకు చెడ్డ పేరు రావచ్చు. పిరికోడైపోయి పారిపోయి భిక్షమతిని జీవిస్తున్నాను చెప్పి. కానీ పెద్దలు సంహరించడం కంటే భిక్షమతిని జీవించడం మంచిది. ఎందుకని? వచ్చే జన్మలో నాకు ఈ చెడు పేరు ఉండదు. అలా కాకపోతే ఏమవుద్ది? ఇప్పుడు నేను నా బంధువుల్ని, నా గురువుల్ని, మహాత్మ పూజని అందరిని చంపినందుకు ఈ పాపం నేను వచ్చే జన్మలో అనుభవించాల్సి వస్తుంది. ఈ జన్మలో నేను రాజ్యాన్ని భోగిస్తాను, కానీ వచ్చే జన్మలో నేను పాపానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. పాపలోకం. ఇప్పుడు మహాత్ని ఎన్ని సంవత్సరాలు? ఒక 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు నేను ఇక్కడ రాజ్యపాలన చేసుకుంటాను, భోగం అనుభవిస్తాను. వీళ్ళని చంపి గెలుచుకోవాలి, రాజ్యం సంపాదించుకోవాలి. కానీ వచ్చి కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు నేను నరకంలో ఉండాల్సి వస్తుంది. దాని పరిస్థితి. అంచేత అక్కడ చెడు తెచ్చుకునే కంటే ఇక్కడ మనం చెడు పేరు తెచ్చుకుని బతకడం బెటర్. అందుకని నేను ఇక్కడ భిక్షతో బతకాలనుకుంటున్నాను. నువ్వు క్షత్రియ ధర్మం కాకపోయినా నేను ఎందుకు బతకాలనుకుంటున్నాను అంటే వచ్చే జన్మలో నేను బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి అర్జున్ చెప్తున్నాడు. దానికి కృష్ణుడు ఇక్కడ ఈ పసుపు కళల్లో ఉన్నవని కృష్ణుడు చెప్పిన మాట అన్నమాట. నీకు గురువులు అయినప్పటికీ భీష్మాదులను తిరస్కరించు. నువ్వు వాళ్ళ గురువులు అయి ఉండొచ్చు, పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు తిరస్కరించు. ఎందుకంటే వారు మలిన పూరిత మనస్కులేరి. వాళ్ళ మనసులు కల్మషంతో కూడుకుంది, మలిన పూరితం అయిపోయింది. వాళ్ళు కూడా భోగవాంఛలో ఉన్నారు. అంతేకాదు ఏది తప్పు ఏది ఒప్పన్న విచక్షణ జ్ఞానం కూడా కోల్పోయారు వాళ్ళు. ఇన్నాళ్ళు నీకు అధర్మం జరిగింది, అప్పుడు ఎవరు అడగలేదు. అంటే వాళ్ళ ధర్మం ఏది అధర్మం ఏది తప్పు ఏది ఒప్పన్న విచక్షణ జ్ఞానం పోయి ఇప్పుడు నీకు న్యాయబద్ధంగా రావాల్సిన రాజ్యాన్ని వాళ్ళు తీసుకుంటున్నప్పటికీ, దుర్యోధనాదులు తీసుకుంటున్నప్పటికీ వీళ్ళు వాళ్ళకే సహకరిస్తున్నారు, వాళ్ళకే సహాయం చేస్తున్నారు, వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేస్తున్నారు. అంటే వీటికి తప్పు ఒప్పన్న విచక్షణ జ్ఞానం పోయింది. అటువంటి వాళ్ళను తిరస్కరించు, వాళ్ళ కోసం ఆలోచించద్దు అని చెప్పి కృష్ణుడు అర్జున్ చెప్తున్నాడు. అంతేకాకుండా దానికి ఒక మహాభారతం నుంచి ఒక శ్లోకం కూడా ఇస్తున్నాడు. గురోరప్య వలిప్తశ్చ కార్యమజానతః ఉత్పత్త ప్రతిప్రన్నస్య పరిత్యాగో ఇధీమయే. గర్వితుడైన వాడు, తప్పు ఒప్పు అన్న సరైన నడవడికలు లేనివాడు, పాపపు జీవితానికి అలబడిన వాడు, అటువంటి గురువుని ఒకడు తక్షణమే తిరస్కరించాలి. గర్వం పొందినవాడు, గర్వితుడైన వాడు, తప్పు ఒప్పన్న విచక్షణ జ్ఞానం లేకుండా నడుచుకునేవాడు, పాపపు జీవితానికి అలవాటు పడినవాడు, అటువంటి గురువుని మనం వెంటనే తిరస్కరించాలి. అంచేది వీళ్ళ మనసు కలుషితమైంది, వీళ్ళు తప్పు ఒప్పు ధర్మం అధర్మం అన్న విచక్షణ జ్ఞానం కోల్పోయారు కాబట్టి వీళ్ళని తిరస్కరించు. వీళ్ళ కోసం నువ్వు ఇంత
ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. కానీ మళ్ళీ అర్జున్ అంటున్నాడు, పూజనీయులను పెద్దలను గురువులను చంపడం ద్వారా మన సుఖానుభవమును వారి రక్త కలంకమగును. నేను అటువంటి చంపడం వల్ల వాళ్ళతో రక్తంతో కలిసి ఇది అయిపోతుంది, పాపమేటి అంటే అటువంటి దాన్ని నేను అంగీకరించలేకపోతున్నాను అని చెప్పి అంటున్నాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, క్షత్రియుడు భిక్ష ఎత్తుకోడు, పాలిస్తాడు, పరిపాలన చేయాలి, భిక్ష ఎత్తుకోకూడదు. అర్జున్ అంటున్నాడు, పూజ్యులను చంపడం వల్ల వచ్చే పాపం కంటే భిక్షం ఎత్తుకోవడం అన్న అవమానమే సహిస్తాను. ఇటువంటి పూజను చంపించి నేను వచ్చే జన్మలో నరకంకి వెళ్ళడం కంటే ఇప్పుడు అవమానం సహించి నేను జీవిస్తాను. అది ప్రస్తుత జీవితంలో క్లిష్టంగా ఉండవచ్చు, క్షత్రియుడిగా నేను భిక్షాటన చేయలేను, కానీ ఈ జీవితం నేను క్లిష్టంగా జీవించవచ్చు. కానీ భవిష్య జీవితం గురువుని చంపాడన్న కలంకాన్ని కలిగి ఉండదు. కానీ నా భవిష్యత్తులో వచ్చే జన్మలో ఈయన గురువుని సంహరించిన వాడు అన్న కలంకం నాకు ఉండదు, కాబట్టి నేను అప్పుడు మంచిగా ఉంటాను. ఆ భవిష్యత్తు కోసం నేను ఈ కష్ట జీవితాన్ని నేను తీసుకోవడానికి సిద్ధం అవుతున్నాను అని చెప్పి కృష్ణుడు అడిగిన ప్రశ్నకి అర్జునుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. అంతేకాకుండా అప్పుడు కృష్ణుడు అంటున్నాడు మళ్ళీ, క్షత్రియుని కర్తవ్యం రణమని భిక్షమెత్తు తినటం నిషిద్ధమని తెలియక కూడా నువ్వు ఎందుకు రణమని నిందిస్తున్నావు? రణం చేయకుండా ఎందుకు అంత నువ్వు పట్టుపడుతున్నావు? నీకు తెలుసు క్షత్రియుని కర్తవ్యం ఏంటి? యుద్ధం చేయడం, రణం చేయడం. అలాగే భిక్షాటన నుండి క్షత్రియులకి నిషిద్ధం. ఇవన్నీ నీకు తెలుసు కూడా నువ్వు మళ్ళీ యుద్ధం చేయడం నీకు ఎందుకు అంత ముందు పట్టుకుంటున్నావు అని చెప్పి అడుగుతున్నావు. దానికి చెప్తున్నాడు ఏమని, నైతద్విద్మ కతరన్న గరియో యద్వా జయేమా యది వా ను జయేహు యానేవ హత్వా నజ్జీజీవిషామ హేవ స్థితా ప్రముఖేద్ధ రాష్ట్రాః. వారిని జయించడం ఉత్తమం లేక వారిచే జయించబడి ఉత్తమం నేను తెలియకున్నాము. ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. ఇన్నిసార్లు కృష్ణుడు అడిగితే అంటున్నాడు, నిజంగా చెప్పాలంటే వారిని జయించడం ఉత్తమం లేకపోతే వారితో జయించబడడం ఉత్తమం, వారి చేతి ఓడిపోవడం ఉత్తమం నాకు తెలియడం లేదు. ధృతరాష్ట్ర స్తనీయులను చంపినచ్చో చంపినచ్చో మేము జీవించుండేటి వ్యర్థం. ఒకవేళ వాళ్ళని చంపేసాం అనుకో మేము జీవించున్న వ్యర్థం. ఎందుకంటే మాకు జీవితం అంటే ఖాతరు లేనట్టే, ఎవరిని ఎప్పుడు కావచ్చు అప్పుడు చంపేవచ్చు, ఎవరిని చంపేయగలం. రేపు ధృతరాష్ట్రంలో ఇల్లుందేమో, ఈ రోజు ధృతరాష్ట్రంలో రేపు మా అన్నదమ్ములు కూడా నేను చంపచ్చు నా భోగం కోసం. నిజత అటువంటి జీవితాన్ని జీవించడం వ్యర్థం. అయినప్పటికీ నేను అలాగని చెప్పి వాళ్ళు చంపకుండా ఉంటే వారు ఇప్పుడు నా యుద్ధరంగంలో 5 నిల్చున్నారు, వాళ్ళేమో నాకు సవాలు ఎదుర్కొన్నారు. ఆ సవాళ్ళు కూడా నీకు తిరస్కరించలేను. నువ్వు చెప్పినట్టుగా క్షత్రియ ధర్మం ప్రకారం చంపితేనేమో అది అక్కడికి ఎంతవరకు వెళ్తుందో తెలియదు, చంపకపోతే క్షత్రియ ధర్మాన్ని నేను తిరస్కరించడం అవుతున్నాను. అంటే నేను ఇప్పుడు వాళ్ళని జయించాలో వారితో జయించబడాలో నాకు అర్థం ఉండదు, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను అని చెప్పి మొట్టమొదటిసారిగా ఇక్కడ అర్జునుడు ఒప్పుకున్నాడు. అది అర్జునుడు. ఇది 5వది అనిశ్చయత, గందరగోళం, మనసులో గందరగోళాన్ని ఒప్పుకున్నాడు. అంచేది ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం అవడం, ఇప్పుడు నువ్వే చెప్పు అని చెప్పి అని చెప్తాడు. ఇప్పుడు ఇది ఫ్లో చెప్పండి. ఈ అర్జున్ తాలూకా ఇదేంటి, యుద్ధం చేయినా వద్దా? చెయ్యాలి అనుకుంటే విజయం సాధిస్తాను. ఎందుకంటే యుద్ధం చేస్తే విజయం సాధించవచ్చు, ఓడిపోవచ్చు. ఒక సాధించాను అనుకోండి, అప్పుడేంటి బంధువులందరినీ హతగ్రస్తులు అవుతారు. అంటే బంధువులందరినీ చంపాలి. బంధువులందరినీ చంపి నేను ఏమైనా అనుభవించగలనా? అనుభవించలేను. ఒకవేళ నేను విజయం సాధించలేదు అనుకోండి, విజయం సాధించలేకపోతే అప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఏం అనుభవించలేదు, ఈ రాజ్యాన్ని నేను అనుభవించలేను. ఒకవేళ యుద్ధం చేయలేదు అనుకోండి, యుద్ధం చేయకపోతే
భిక్ష వెతుకుని జీవించాలి. భిక్ష వెతుకుని జీవించినా సరే నేను రాజ్యాన్ని అనుభవించలేను. అంటే యుద్ధం చేసినా నేను రాజ్యాన్ని అనుభవించలేను, యుద్ధం చేయకపోయినా రాజ్యాన్ని అనుభవించలేను. ఏ యుద్ధం చూసినా నేను ఆ రాజ్యాన్ని సుఖంగా అనుభవించలేను. అటువంటి యుద్ధం ఎందుకు చేయను? అంచేత నేను యుద్ధం చేయదలుచుకోలేదు. కానీ వీళ్ళందరూ ఏమో నాకు ఇప్పుడు సవాలు ఛాలెంజ్ చేస్తున్నారు. క్షత్రియుడు నేను ఛాలెంజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం అవడం లేదు అని చెప్పి అర్జునుడు పూర్తిగా చెప్తున్నాడు. అందుకని చెప్తున్నాడు అర్జునుడు, ధృతరాష్ట్ర తనయులను మరియు భీష్ముడు లాంటి పెద్దలందరూ చెప్పి నేను జీవించాలనుకోవడం లేదు. విజయ ఫలాలను భోగించడం మాట తర్వాత ఉన్నాయి. ఆ భోగం చేయడం అనుకంటే అసలు ఆమె చంపి నేను జీవించాలని అనుకోవడం లేదు. జీవిస్తే కదా భోగించేది, రాజ్యభోగం చేసేది. అంచేత నాకు దాని మీద లేదు. మేము విజయం సాధించిన ఫలాల ప్రకారం మేము ఓడిపోయినట్లే. ఒకవేళ మేము విజయం సాధించినా సరే వచ్చే ఫలితం చూసుకుంటే, ఆ ఫలాన్ని చూసుకుంటే, ఫలాన్ని బట్టి మేము చూసుకుంటే ఓడిపోయినట్టు. ఎందుకని మాకు జీవించాలని కానీ భోగించాలని కోరిక లేదు. వాళ్ళని చంపి మేము జీవించాలని లేదు అంటే జీవించు, భోగించాలని లేదు అంచేత ఆ ఫలం మాకు రాజ్యం వచ్చేవచ్చు కానీ మేము భోగించలేము, జీవించలేము. అటువంటిప్పుడు లాభం ఏంటి? ఓడిపోయినట్టే. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఇది అవుద్ది. భార్యాభర్తల మధ్య కానీ ఇద్దరు మనుషుల మంచి ఆత్మీయుల మధ్య గొడవలు అవుతాయి. ఆ గొడవల్లో ఎవరో ఒకరు గట్టిగా పట్టుకొని గెలిచేస్తారు, తన వాదన గెలిపించుకుంటారు. ఆ రెండో వ్యక్తి రోజంతా ముఖం మోచుకుని కూర్చుంటారు. కూర్చుంటే ఏమవుతుంది? ఈయనకి కూడా మనసు, భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, ఎవరితో గెలిచారో వాళ్ళకి కూడా మనసు ప్రశాంతంగా ఉండదు. ఎందుకంటే ఆ మనిషి అలాగే ఎదురుగా ముఖం ముఖం మార్చుకుని కూర్చుంటే వీళ్ళు కూడా ఏమి ఆనందం ఉండదు. అంచేత ఓకే, పంతానికైతే గెలుచుకున్నావు కానీ ఓడిపోయినట్టు లెక్క. ఎందుకని ఆనందం లేదు, గెలిచిన ఆనందం లేదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఎప్పుడు ఇంట్లో కూర్చుని ముఖం మార్చుకుని కూర్చుంటారు. చాలాసార్లు ఇది అవుతుంటారు. అదేవిధంగా ఇక్కడ అర్జునుడు కూడా అంటున్నాడు, నేను విజయం సాధించి రాజ్యాన్ని పొందగలను కానీ దాన్ని భోగించలేము. అటువంటిప్పుడు లాభం ఏంటి? ఓడిపోయినట్టే అది. అంతే, యుద్ధం చేయడం కంటే భిక్షాటం చేయడమే మేలు అని చెప్పి నేను నిర్ణయించేసుకున్నాను అని చెప్పి అర్జునుడు కృష్ణుడికి ఖరాఖండిగా చెప్పేశాడు. కానీ అయితే నేను నిర్ణయించుకున్నాను కానీ నువ్వు అడుగుతున్నప్పుడు నువ్వు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే కూడా నాకు నేను విరమించాలి వద్దని కూడా నాకు ఉంది. అందుకని ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం అవడం లేదు. నేను సంకోచంగా ఉన్నాను. నా నేను ఏది గందరగోళంగా ఉంది నా మనసు అంతా. అనిచ్చే స్థితిలో ఉన్నాను, నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. ఇది నా సత్యం. మంచిగా ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం అవడం. శృతిలో చెప్పిన విధంగా జ్ఞాన యోగానికి అర్జునుడికి ఉన్న అర్హత చూపిస్తుంది. శృతి ఒకటి చెప్తుంది. అదేనా శృతిలో ఏంటంటే ఎవరికి జ్ఞానం పొందే అర్హత ఉంటుందంటే తస్మాదేవం ఏవం ఇచ్చాంత దాంతో ఉపరస్థితు శ్రద్ధాన్వితో భూత్వాత్మ న్యేవత్వానం పశ్యత్. అంటే ఏంటంటే జ్ఞానం కలిగిన వాడు, మనస్సు మరియు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. కనిపించట్లేదు ప్రభుజీ. కనిపించలేదా? బోర్డు కనిపించట్లేదు. మీరు స్క్రీన్ కనిపిస్తుంది కదా? స్క్రీన్ రోల్ చేసి ఉంటారు. జ్ఞానం కలిగిన వాడు, మనస్సు మరియు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, ప్రాపంచ వ్యవహారాలను సమభావంతో ఉన్నవాడు, సహనం మరియు పూర్ణ విశ్వాసం కలిగిన వాడు తమలో పరమాత్మ చూడగలడు. వాళ్ళందరూ జ్ఞాన వ్యవహారాలు, మనస్సు ఇంద్రియాన్ని నిగ్రహం కలిగిన వాడు, ప్రాపంచ వ్యవహారాలలో సమభావంతో ఉన్నవాడు, సహనము మరియు పూర్ణ విశ్వాసం కలిగిన వాడు. వీళ్ళు మాత్రమే జ్ఞానానికి అర్హులు. అవన్నీ అర్జునుడు చూపించాడు మనకి. ఎట్లంటే శ్యామల మాతాజీ మైక్ పనిచేయండి. అదో శ్యామల మాతాజీ మైక్ ఉన్నాం. 32వ శ్లోకంలో అర్జునుడు తన యొక్క మనసు ఇంద్రియాల నిగ్రహాలను చూపిస్తాడు. ఏమనంటే
కిమ్నో రాజ్యైన గోవింద కిం భోగే జీవితే జీవితేనవా. ఎందుకు నాకు రాజ్యం కావాలి, ఎందుకు ఏ విధంగా నేను భోగం అనుభవించగలను, నాకు అవసరం లేదు. ఒకటి చూసుకుంటే ఇక్కడ అర్జున్ ఇంతసేపు ఎంత జాలి దయ వాళ్ళందరూ చూపించడానికి కారణం ఏంటి, ప్రతిసారి చూస్తుంటే వాళ్ళని చంపేస్తాను వాళ్ళందరూ చనిపోతున్నారు అనే బాధే ఉంది. కానీ యుద్ధం అన్నాక అది ఎప్పుడు జరుగుతుంది, మనం కూడా చనిపోవచ్చు అని ఒక్కసారి కూడా ఇంత 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 ఏదో సంభాషణ జరుగుతుంది. ఎక్కడ కూడా అర్జునుడు అరే నేను చనిపోతానేమో అన్న భయమే లేదండి, అన్న ఆలోచనే లేదు అక్కడ. ఎంతసేపు వాళ్ళు చనిపోతారు, వాళ్ళు చంపేస్తున్నాను, వాళ్ళు చనిపోతారు, వాళ్ళు చనిపోతారు, వాళ్ళని చంపాల్సి వస్తుంది, వాళ్ళు చనిపోతారు, అదే ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళని చంపేస్తారేమో, నేను చనిపోతానేమో అన్న భయం లేదు అక్కడ. అంటే అర్థం ఏంటి, అర్జునుడికి 100% నేను గెలుస్తానన్న ధీమా ఉంది. అందుకని ఆయన చింతిస్తున్నాడు వాళ్ళ కోసం, తన కోసం చింతించలేదు. ఇప్పుడే ఎంత ఇండియా అయినా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో లేకపోతే చిన్న చిన్న అటువంటి చిన్న దేశంతో ఆడినా సరే జాగ్రత్తగానే ఆడతారు. ఎందుకంటే చెప్పలేము, చాలాసార్లు అటువంటి చేతుల్లో కూడా ఓడిపోయిన మ్యాచ్లు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్ లాంటి చిన్న చిన్న టీములతో కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే అది యుద్ధం, ఏదైనా యుద్ధం జరుగుతుందంటే వీలైనా చనిపోవచ్చు, వాళ్ళైనా చనిపోవచ్చు. కానీ ఇంత సంభాషణ జరుగుతుంది. మొదటి అధ్యాయంలో ఒక ఆల్మోస్ట్ 10-20 శ్లోకాలు, 15 శ్లోకాల వరకు ఉన్నాయి. ఇక్కడ ఒక 5 శ్లోకాలు ఉన్నాయి. ఈ 20 శ్లోకాలు ఎక్కడ చూసినా అర్జునుడు ఒకటే బాధ, వాళ్ళని చంపేస్తాను, వాళ్ళు చనిపోతారు, వాళ్ళని చూస్తే దయ్యభావం వస్తుంది నాకు, వాళ్ళని చూస్తే నేను నా శరీరం మండిపోతుంది, నోరు ఎండిపోతుంది, ఎందుకంటే వాళ్ళందరూ చనిపోతారు, అది నాకు తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. అదే చెప్తున్నాడు తప్ప నేను చనిపోతానేమో అని భయం లేదు. అలాగా యుద్ధం అన్నాక ఇటే అవ్వచ్చు. అంటే అర్థం ఏంటంటే తను గెలుస్తాను అన్న నమ్మకం ఆయనకు ఉంది. ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 32 శ్లోకాలను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, కిమ్యో రాజైన గోవింద, ఎందుకు నాకు రాజ్యం, కిం భోగర్ జీవితేనవా, ఎందుకు ఏ విధంగా నేను భోగించి జీవితం నాకు వచ్చిన అవసరం అని చెప్పి తన తాలూకు భోగం మరియు జీవితం యొక్క లాభం ఏమని చెప్పి చూపించున్నారు. అర్జునుడు తన మనస్సు ఇంద్రియాల నిగ్రహాన్ని చూపిస్తున్నాడు. అంటే భోగించే అవకాశం ఉన్నప్పటికి కూడా నేను భోగించును అని మనసుని ఇంద్రియాలని నిగ్రహంలో నిగ్రహ భావాన్ని ప్రదర్శించాడు ఇక్కడ. రెండోది, ప్రాపంచ వ్యవహారాలు సమభావంతో ఉన్నవాడు అని చూపించాడు. ఏ విధంగా, ముల్లోకాలు, అది 35వ శ్లోకంలో, ముల్లోకాల తాలూకు ఐశ్వర్యం వచ్చినా సరే నాకు చంపను. అదే శ్లోకంలో అది అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిమ్ను మహికృతే, అపి త్రైలోక్య రాజ్యస్య, అపి అంటే అదే విధంగా త్రైలోక్య 3 లోకాల రాజ్యస్య వచ్చినా సరే నాకు అవసరం లేదు. 3 లోకాల రైసర్ వచ్చినా సరే నేను వాళ్ళని చంపి వాళ్ళు సంహరింపదలుచుకోలేదు అని చెప్పి. అంటే సంహరించకపోవడం ఏంటి, ఇప్పుడు ఒకవేళ సంహరించకపోతే నేను చనిపోయానుకో, ఇందాక మనం ఆ ఫ్లో చార్ట్ చూసాం, ఏ విధంగా చూసుకున్నా సరే నేను ఐశ్వర్యాన్ని భోగించలేను. ఒకవేళ ఇప్పుడు భోగిస్తే వచ్చి జన్మలో నరకానికి వెళ్ళాలి, ఇప్పుడు భోగించకపోతే వచ్చి జన్మలో మనం సుఖపడతాం. నాకు ఇప్పుడు భోగించినా అప్పుడు భోగించి ఎక్కడికట్లే ఉండాలి కాబట్టి నాకు అంత అవసరం లేదని చెప్పి సమభావన చూపిస్తున్నాడు ఇక్కడ. అలాగే 6వ శ్లోకం ఏంటంటే భిక్షాటన చేసి జీవిస్తామని చెప్తున్నాడు. తితిక్ష, సహనం, అంటే భిక్షాటన చేయడం వల్ల నాకు అవమానం జరుగుతుంది, అయినా సరే నేను అవమానం పడతాను కానీ వాళ్ళని చంపను. అంచేత అవమానం వచ్చినా సరే, లేదంటే రాజ్యపాలన చేసి గొప్ప వచ్చినా సరే నాకు ఒకటే, నాకు సంబంధం లేదు. ఆ రెండు ఏదైనా పర్వాలేదు నాకు. ఒక పక్క అయితే అవమానం ఉంది, ఇంకో పక్క పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. మళ్ళీ అయితే పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం, కానీ ఆయన అవమానం పడడానికి కూడా రెడీ అయిపోయాడు. అంటే దానికి
ఈ అవమానమా లేదంటే పేరు ప్రఖ్యాతులు వస్తాయన్న భావన మీద అది కూడా లేదు. ఆ ద్వంద్వాలకు కూడా ఆయన అతి తీక్షణ భావం చూపించాడు. నెక్స్ట్ వచ్చే శ్లోకంలో చూపిస్తాడు, గురువుపై ఉన్న శ్రద్ధను కూడా చూపిస్తాడు. ఈ విధంగా ఈ 4 లక్షణాలు చూపించాడు మనకి ఈ శ్లోకంలో చెప్పినట్టుగా, శక్తిలో చెప్పినట్టుగా. మనసు ఇంద్రియ నిగ్రహణ, ప్రాపంచ వ్యవహారాలు సమభావంతో చూడడం, సహనం మరియు సహనంగా ఉండడం, అంటే అవమానానికి దేనికి మనకు ఏదైనా ఒకటేలా ఉండడం, పూర్ణ విశ్వాసం గురువు మీద, గురువు ఆశ్రమం తీసుకోవాలని చెప్పి ఇవన్నీ చూపించాడు. కాబట్టి అందుకే ఆయన జ్ఞానాన్ని పొందడానికి అర్హుడు. అది చంద్ర బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్తున్న శ్లోకం. అది ఆ విధంగా చెప్తున్నారు. కాబట్టి దీని తర్వాతది 7వ శ్లోకం నుంచి మనం వచ్చే వారం చెప్తున్నాం. 3 అవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఎవరికైనా ఏమైనా प्रश्न लेते हैं। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी, आपने अभी बताया था कि अर्जुना मतलब लैमिटेंट होता है कि मैं लड़ूं क्या नहीं लड़ूं, तो कृष्णा मतलब ईसा क्षत्रिय मीन्स पता है कि सामने गलत हो रहा है, इसलिए बोलते हैं कि आप क्षत्रिय है तो यू हैव टू बी फाइट, वो उनका धर्म है। और आपने साइमल्टेनियसली ऐसा भी बोला था कि ब्राह्मण का गुण है कि क्षमा करना। तो ऐसा करंट सिचुएशन अपना अभी करंट जनरेशन अभी के टाइम पे वी आर नॉट अ क्षत्रिय, वी आर नॉट अ ब्राह्मण। तो कभी कभी ऐसा सिचुएशन आता है कि गलत हो रहा है, तो वी हैव टू बी मतलब एग्रेसिव होना है कि नहीं तो क्षमा करना है। क्योंकि सम टाइम अभी कैसा होता है, भक्ति करते हैं ना, तो कुछ सामने वाला कुछ गलत कर रहा है तो बोलते हैं अरे तुम भक्ति कर रहा है, ऐसा कैसा बोल सकते हैं। तो मतलब हम्बल होना है, क्योंकि वी आर नॉट अ क्षत्रिय, हम सजा नहीं दे सकते। ब्राह्मण भी नहीं है कि क्षमा कर सकते हैं। तो ये सिचुएशन में कैसा रहना है, क्योंकि नाउ वी आर शूद्रस, तो कैसा रहना है, मतलब डे टू डे लाइफ में कुछ ना कुछ प्रॉब्लम्स होता है प्रभु जी, सामने वाला भी गलत रहता है, तो कैसा करना है। నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మన కలియుగంలో మన వర్ణం ఏంటంటే మనం క్షత్రియులం కాదు, బ్రాహ్మణులం కాదు. జీవితంలో ఎన్నోసార్లు కొన్ని తగాదాలు అవుతాయి. తగాదాలు ఏంటంటే మనం పోరాడాలా లేదా క్షమించి వదిలేయాలా. మరి మనం పోరాడామనుకోండి, మనం భక్తి చేస్తున్నందుకు ఎదురు అరే భక్తి చేస్తే నువ్వు ఇలా మాట్లాడతావు అలా మాట్లాడతావు అని చెప్పి అంటారు. అలా వదిలేయాలంటే మనం వదలడానికి కూడా మనం బ్రాహ్మణం కాదు, క్షమించి వదలడానికి ఏం చేయాలని అడుగుతున్నాను. అది ప్రశ్న. ప్రభు మీరు చెప్పారు, మీ ప్రశ్న మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం కూడా చెప్పారు. నేను బ్రాహ్మణ్ణి కాదు, క్షత్రియుడిని కాదు. క్షత్రియుడు కాదు కాబట్టి పోరాడకూడదు కదా, బ్రాహ్మణుడు కాదు కాబట్టి క్షమించకూడదు. రెండు ఉన్నాయి. అయితే మనం భక్తి చేస్తున్నాం అంటే మనం వైష్ణవుని అవ్వాలనుకుంటున్నాం కాబట్టి వైష్ణవుని అన్నవాడు బ్రాహ్మణు కంటే ఉత్తముడు. అంటే బ్రాహ్మణ స్థాయి పాస్ అవుతేనే వైష్ణవ స్థాయికి వస్తాం. అంచేత బ్రాహ్మణ స్థాయి మనం పాస్ అవ్వాలి అంటే బ్రాహ్మణకు గుణాలన్నీ మనలో ఉండాలి. అంటే అర్థం ఏంటి, మనలో క్షమాగుణం కూడా ఉండాలి. అంచేత మనం నిజంగా మనం భక్తుడి కింద మనం గుర్తించుకుంటున్నప్పుడు మనం ఆ క్షమాగుణాన్ని మనం ప్రదర్శించాలి. మనల్ని మనం భక్తుడిగా గుర్తించబడడం లేకపోతే అప్పుడు మనం ఏం చేసినా పర్వాలేదు. కానీ మనం భక్తుడిని నేను అనుకుంటే లేదా నేను భక్తుడిని గుర్తించబడాలి అందరితోటి అలా అనుకుంటున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ గుణాన్ని మనం ప్రదర్శించాలి. చేత మనం క్షమాగుణాన్ని మనం ప్రదర్శించాల్సిందే. ఆ క్షమాగుణం ఎప్పుడు ప్రదర్శించాలంటే మన విషయంలో క్షమాగుణం ప్రదర్శించాలి, ఇతరుల విషయంలో మనం క్షత్రియ గుణాన్ని ప్రదర్శించాలి. అందుకనే మనకి దీంట్లో చెప్తాడు, ఉపదేశ అమృతంలో వస్తుంది,
మనస ఏది వాచోవేగం మనస క్రోధ వేగంలో క్రోధ వేగం కోసం చెప్పినప్పుడు చెప్తారు ఆ కోపాన్ని మనం ఏ విధంగా ఉపయోగించాలి ఇతర వైష్ణవులు కానీ లేదంటే కృష్ణుని కానీ ఎవరైనా నిందపరుస్తూ మాట్లాడుతున్నప్పుడు మన క్రోధం చూపించాలి మన కోసం మన మీద ఎప్పుడైనా నిందేసినప్పుడు క్షమించి ఊరుకోవాలి చేత ఎప్పుడు కూడా మనం క్షమాగుణాన్ని మనం వదలకూడదు హరే కృష్ణ ప్రభుజీ. ఓకే హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను శ్రీనివాస్ పలాస్ అండి. చెప్పండి. ప్రభుజీ, నేను వృత్తిపరంగా వ్యాపారస్తున్నాను, మీకు తెలుసు కదా. వ్యాపారం నేను వ్యాపార పరంగా చేసేటప్పుడు ఒక వ్యాపారవేత్త బ్రాహ్మణుడు అయ్యి నాకు ఒకసారి పరిచయం అయ్యారు. అతనితో వ్యాపారం చేశాను. వ్యాపారం చేసిన తర్వాత ఆ వ్యక్తి మోసం చేశాడు. నేను కొన్ని ఆర్థికంగా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాను. అతను వృత్తి అయితే వ్యాపారమే చేశాడు, బ్రాహ్మణుడు. అతను మోసం చేసినందుకు నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను అనమాట. దానికి గాను యుద్ధం అతనితో చేయమంటారా? యాక్చువల్గా భగవద్గీతలోనే ఒక 6 రకాల విషయంలో తప్పు చేస్తాంట చంపొచ్చు అనే కూడాను చెప్పారని మొన్న ఒక భగవద్గీతలో నేను విన్నాను కూడా. ఇలాంటప్పుడు మనం అంటే ఒక స్త్రీ ఉందనుకోండి, స్త్రీ దగ్గరికి వచ్చి వాళ్ళు రేప్ చేస్తామంటే చంపొచ్చట. ఒక మనిషికి చంపడానికి వస్తే చంపొచ్చట. ఒక భూమి ఉందంటే భూమిని హక్కు పెట్టడానికి వస్తే ఇట్లాంటివి ఉన్నాయి. అలాగే ఈ వ్యక్తి నాకు మోసం చేసి నేను ఈ రోజు మా ఇంటి మొత్తం ఇబ్బంది పడి రోడ్డు మీదకి వెళ్ళేంత పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను క్షమించమంటారా, లేకపోతే అలా దెబ్బలాడదామంటే అవ్వని పరిస్థితిలో ఉంది, వెళ్ళి వాడితోని యుద్ధం చేయమంటారా? ఇది ఏం చేస్తే సరిపోతుంది ఈ విషయంలో? ప్రతి ఒక్క భక్తుని జీవితంలో భక్తుడు అన్న ప్రతి ఒక్కరు కూడా 2 రకాలైన జీవితాన్ని జీవించాలి. ఒకడు భక్తుడు, రెండోది వృత్తిపరమైన జీవితం. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ విధంగా 2 రకాలుగా జీవించాలి. ఇప్పుడు ఎలాగంటే పరీక్షిత్ మహారాజు కూడా రాజుల్లో ఋషులు అంటారు. అంటే ఋషులు అంటే బ్రాహ్మణ గుణం కాబట్టి ఆయన ఋషి అన్నారు, రాజర్షి అన్నారు. అలాగని చెప్పి కలి ఎప్పుడైతే తప్పు చేస్తున్నాడో కలిని వదలపెట్టలేదు, వీటిని దండించడానికి రెడీ అయిపోయారు. కానీ కలి ఎప్పుడైతే క్షమాపణ అడిగాడో మళ్ళీ బ్రాహ్మణ గుణం చూపించాడు. అంచేత మనం ఎదుటి వ్యక్తికి మనం క్షమించమంటే దాని అర్థం ఏంటంటే ఎదుటి వ్యక్తిని మనం మోసం చేస్తే కూర్చోమని కాదు, కానీ ఎదుటి వ్యక్తిని మనం అపకారం చేయాలని భావించుకున్నాడు. అది మనల్ని మనం రక్షించుకోవడం తప్పు కాదు. ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? అక్కడికి పోరాడాలి. మిమ్మల్ని మోసం చేసిన పోరాడాలి, కానీ ఆ పోరాటం ఎంతవరకు అంటే మీ తాలూకా నష్టం ఏదో లేదా ధనం ఏదో పొందడం వరకే తప్ప ఆయనకి మొత్తం పతనం చేయాలన్న భావంతో వెళ్ళకూడదు. అర్థం కదా. కొంతమంది ఏంటంటే నా చూసాడు కదా ఆడ అందు చూస్తానని చెప్పి వెళ్ళిపోతారు. అది అలా ఉండకూడదు. అవును, అప్పటికి అతని చేతిలో ఇప్పుడు ఉంది కాబట్టి అతను మనకి ఇవ్వడు కాబట్టి పతనమే మనకు ఆలోచన వస్తుంది. బ్రతిమలు ఆడుతున్నాం, కాళ్ళు పట్టుకుంటున్నాం, వేలు పట్టుకుంటున్నాం, బ్రతిమలన్న రెస్పాన్సిబిలిటీ లేదు మాట. నచ్చ చెప్పి మా వ్యాపారం చేసినప్పుడు అయ్యా బాబు అని కోరి తీసుకున్న అతని చేతికి అందిన తర్వాత దుర్భాషలు మాట్లాడి తిరిగి మన మీదకి వాడు వస్తున్నాడు. అటువంటి వ్యక్తిని అతను భూమి మీద ఉంచడమే తప్పు అనిపిస్తుంది ఒకసారి. అది మనం అంతవరకు వెళ్ళకూడదు, కానీ భయపెట్టో ఏదో చెప్పి దండ అంటే భయపెట్టి సార్ సామ అయిపోయింది, వేద అయిపోయింది సార్, ఓన్లీ దండోపనే ఉంది సార్ ఇప్పుడు ఉంది. కానీ దండ అనేది ఎంతవరకు అంటే చంపే వరకు వెళ్ళకూడదు, భయపెట్టి తీసుకోండి.
అంతే తప్ప ఆయన్ని మొత్తం నాశనం చేసేస్తానంటే హత్యాపాపం వస్తుంది. అవును అవును పోలీస్ కేసు పెట్టండి, 4 పోలీసులు కొట్టించండి, లేదంటే 4 మనుషులు పట్టి కొట్టించి ఏదో భయపెట్టి ఆ విధంగా చేసేయచ్చు తప్ప మొత్తం లేపేసి చేస్తే అది దాని ఎంతైనా సరే మీరు ఎన్ని చెప్పిన కోర్టులో మీకు చంపారన్న కేసు అయితే మీ మీద ఉంటుంది కదా. మరి కోర్టుకి వెళ్ళి నేను ఇన్ని చెప్పాను, ఇన్ని చేశాను, మీరు వినలేదు, ఏం చేయమంటారు, ఎంతగా చంపేశానంటే ఒప్పుకోదు కోర్టు. ఓకే ఓకే అవును కదా. చేత అదే చెప్తుంది ఏంటంటే మనం మనల్ని ఆత్మరక్షణ కోసం పోరాటం తప్పు కాదు. అవును కానీ మన క్షమ అంటే మనల్ని మనం మోసం చేసుకోమని కాదు. అవును అది తప్పు తెలుసుకున్న తర్వాత వాడు తప్పైతే క్షమించండి వదిలేయాలి అంతే తప్ప అప్పుడు కూడా నేను వదిలేదు లేదని చెప్పి మనం అది కాదు, అది క్షమాభావన కాదు. అవును అదన్న. ఓకే ఓకే ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయా? हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी, अर्जुन हम मीन्स नॉर्मली हर एक मतलब उनके गुरु उनके सबके बारे में सोचते रहे कि वो कभी मर जाएंगे, सब उनके बारे में नहीं सोच रहे क्योंकि उनको पहले से पता है कि मैं जीतने वाला है करके आपने बोला तो उनके ऊपर कॉन्फिडेंस है कि नहीं तो कृष्णा है मेरे साथ, वो कृष्णा है करके ना उनका पावर है वो उसका नहीं। ये सब हम लोगों ने पहले अध्याय में डिस्कस किया था. यस प्रभु. ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కృష్ణుడు అర్జునుడు ఎంతసేపు వాళ్ళు చనిపోతున్నారు వాళ్ళని చంపుతున్నా అని చెప్పి ఆలోచిస్తాం, తన కోసం ఆలోచించడం లేదు. ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అది తన సాహసం మీద లేదా కృష్ణుడు ఉన్న ధైర్యం మీద అంటే కృష్ణుడు ఉన్న ధైర్యం మీద మనము మొదటి అధ్యాయంలో మనం చర్చించాం. రాముడు, సీత, హనుమంతుడు అందరూ కూడా ఆయన పక్షంలో ఉన్నారు. రాముడు కృష్ణుడు రాముడు. ఎక్కడైతే రాముడు ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అంటే ఐశ్వర్యం, కీర్తి, యశస్సు, విజయం అన్ని కూడా ఆయనతో పాటు ఉంటాయి. హనుమంతుడు ధ్వజం మీద కూర్చుని ఉన్నాడు. రథం కూడా చెప్పుకున్నాం, రథం అగ్నిదేవుడు ఇచ్చాడు. వరుణుడేమో అగ్నిదేవుడు రథమును ధనుష్ ఇచ్చాడు. వరుణుడేమో బాణపు అమ్ము అంటాం తీసుకునే బాస్కెట్ ఉంటుంది కదా, అది ఇచ్చాడు. గుర్రాలు వరుణుడేమో ఇంద్రుడేమో గుర్రాలను ఇచ్చాడు. అలాగే అందరూ దివ్యమైన అవన్నీ చేత ఆయనకి ఆ గుర్రాలు చనిపోవు ఎన్ని చేసినా. ఆ రథం ఎప్పుడు కూడా పతనం నాశనం అవ్వదు. ఇటువంటి వాటితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన విజయం సాధించకపోతే ఏం చేస్తారు? పక్కన కృష్ణుడు ఉన్నాడు. ఋషికేశుడు ఇంద్రియాలందరినీ నిగ్రహంలో పెట్టి ఎప్పుడు ఎలా పని చేయించే మనిషి ఆయన. అంచేది ఆయన ఇంద్రియాలకి అందరిని నిగ్రహించే మనిషి ఆయనతో ఉన్నాడు కాబట్టి ఆయన ఇంద్రియాలనే సరిగ్గా పనిచేస్తాయి. ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆయన విజయం సాధిస్తున్నాం ధీమా ఆయనకు ఉంది. ప్రభుజీ ఆయనకు నమ్మకం ఉన్నది కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంటే వాళ్ళ కొడుకు ఆయనకు కూడా చనిపోతాడు కదా అభిమన్యుడు. సో ఆయనకు అంటే ఆయన అనుకున్నాడా అంటే మా కొడుకును కూడా కాపాడుతాడు కృష్ణుడు అని, అంటే కృష్ణుడు ఉన్నాక కూడా ఆయన చనిపోయాడు కదా అట్లా అవన్నీ ఆలోచించలేదు. ఆయనకి ఏంటంటే తెలుసు లాస్ట్ కదా నేను విజయం సాధిస్తాను. కానీ ఆయన ఎప్పుడు వాళ్ళ రిలేటివ్స్ అంటే వాళ్ళ గురువు వాళ్ళ గురించే థింక్ చేసిండు కదా, వాళ్ళు చనిపోతారు కానీ వాళ్ళ గురించి అయితే ఎప్పుడు థింక్ చేయలేదు. సపోజ్ మా కొడుకు వాళ్ళు చనిపోవచ్చు అని ఆయన ఎప్పుడు అట్లా వాయిస్ క్లియర్ नहीं है. హరి బోల్. హరే కృష్ణ ధన్యవాదాలు. రోజు మన అంటే ఇస్కాన్లో మేము జాయిన్ అయిన తర్వాత మనకంటే ఎక్కువ లెక్చర్లు ఏదైతే చెప్తున్నా కదా వైష్ణవ అపరాధ గట్రా చేయొద్దని చెప్పేసి. ఇప్పుడు అంటే కృష్ణుడు కూడా అర్జునుడికి అంటే గడిగడికి రెచ్చగొడుతున్నారు కదా వాళ్ళందరికీ అంటే కౌరవులకి చంపేయమని. దాంట్లో భీష్మ పితామహ కూడా ఉంటారు కదా గురువు.
అటప్పుడు అంటే మనకి ఆ లెసన్స్ లో ఎలాగేం నేర్చుకోవచ్చు అందుకనే ఆయన ఇక్కడ చెప్పాడు. ఇక్కడ మనం ఇంత ముందు చర్చించుకున్నాం, ఎవరైతే ఏ గురువు అయితే తప్పు ఒప్పన్న భావన విచక్షణ జ్ఞానం పోతాదో, ఎవరైతే గర్వితుడో, ఎవరైతే ఏ గురువు అయితే అక్రమ అయితే ఏ జీవితం అనేది పాపపు జీవితానికి అలవాటు పడతాడో ఇటువంటి గురువుని మనం తిరస్కరించాలని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. అక్కడ అది శృతులు కూడా చెప్తున్నాడు. అంటే వీళ్ళు ధర్మం ఏదో అధర్మం. ఇప్పుడు అక్కడ ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు ఎవరు ఎదిరించలేదు, అది తప్పదు. ఇక్కడ వీళ్ళకి రావాల్సిన రాజ్యాన్ని వీళ్ళు అడుగుతున్నప్పుడు అరే ఇవ్వరు అని చెప్పి దుర్యోధన సంబోధించిన నచ్చ చెప్పాల్సిన పోయి ఇంకా యుద్ధం చేయడానికి తయారయ్యారు. అంటే ఇదంతా అన్యాయం కాబట్టి అటువంటి గురువుని నువ్వు తిరస్కరించని చెప్పి చెప్తున్నాడు. ప్రతి గురువుని తిరస్కరించమని కాదు, ఇటువంటి గురువుని తిరస్కరించాలి. అందుకని బలి మహారాజ్ కూడా శుక్రాచార్యని అందుకే తిరస్కరిస్తాడు, శాస్త్రానికి విరుద్ధంగా చెప్తున్నాడు కాబట్టి. అందుకే తిరస్కరించి వామన్ దేవుడికి దానం ఇవ్వడానికి తయారవుతాడు. అందుకని ఆయనకి గురుధిక్కార పాపం రాలేదు బలి మహారాజుకి. మన ప్రతి గురువుని తిరస్కరించడం కాదు, ఇటువంటి గురువుని తిరస్కరించాలి. ఎవరైతే పాప జీవితానికి అలవాటు పడి ఉంటారో, ఎవరైతే గర్వితులో, ఎవరైతే తప్పు ఒప్పుని చూడకుండా వాళ్ళకి ఏది నష్టం చేస్తారు, ఇంద్రియ నిగ్రహం లేకుండా ఏది నష్టం చేసేవాళ్ళు, ఇటువంటి గురువులు మనం తిరస్కరించాలి. అందుకే అటువంటి గురువులు తిరస్కరించి నువ్వు వాళ్ళని సంహరించని కూడా చెప్తున్నాడు కృష్ణుడు. అంతే తప్ప ప్రతి గురువుని సంహరించమని కాదు. లాస్ట్ అంటే భీష్మ పితామహ లాస్ట్ జీవితంలో అంటే చనిపోయే ముందు కృష్ణుడు అర్జునుడు వీళ్ళందరూ వెళ్ళారు కదా ప్రభు. మరి అంటే ఈయన ఎంత దారుణమైన గురువు అయినప్పటికీ కూడా ఈ లాస్ట్ మూమెంట్ లో ఎందుకు కరుణించారు? అంటే భీష్మ పితామహ లాస్ట్ అండ్ చనిపోయే ముందు కృష్ణుడు అందరూ వెళ్తారు కదా అక్కడికి. ఎందుకంటే భీష్ముడికి తెలుసు అపరాధం అని చెప్పి. భీష్ముడికి స్వతహాగా కౌరవుల పక్షంలో యుద్ధం చేయడం ఇష్టం లేదు, కానీ కృష్ణుడికి తను కౌరవుల పక్షంలో యుద్ధం చేయాలన్నది కోరిక. ఆ కృష్ణుడి కోరికను మన్నించడం కోసం ఆయన కౌరవుల పక్షంలో చేరుతాడు. అదే చెప్తుంది. అందుకనే ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి ఆయన కృష్ణుడి మనసులో ఏముందో తెలుసుకుని ఆయన వ్యవహరిస్తున్నాడు. మళ్ళాంటి కొద్ది చెప్తే కానీ చెప్పినా సరే చెయ్యం, మనం చెప్పినా ఆలోచిస్తాం. ఇప్పుడు కృష్ణుడే స్వయంగా వచ్చి బిజినెస్ బంద్ చేసి ఇంట్లో కూర్చో నేను మోక్షం తీసుకెళ్తానంటే మనం ఆలోచిస్తాం కూడా, అరే బాబు బిజినెస్ చేస్తే నేను ఎలా జీవిస్తాను చెప్పి, లేదా నా ఉద్యోగం మానేసి ఎలా జీవిస్తాను చెప్పి మనం తొందరగా యాక్సెప్ట్ చేయలేం. కానీ అక్కడ భీష్ముడు కృష్ణుడు చెప్పకుండా కృష్ణుడు మనసులో ఏముందో అది తెలుసుకొని ఆ విధంగా వ్యవహరిస్తున్నాడు. అందుకని ఆయన అంత సిద్ధభక్తుడు కాబట్టి ఆయన దగ్గర పరిగెత్తుని వచ్చారు కృష్ణుడు లాస్ట్. प्रभु जी लेकिन वस्त्र हरण के टाइम पे भी ये ना भीष्म पितामह चुप बैठा था, तो भी वो कृष्णा का ये परमिशन था। करेक्ट. हाँ प्रभु जी, करेक्ट. అందుకనే एक వైష్ణవాచార్య बोलता है कि వైష్ణవాచార్య అంటే వస్త్రభరణలో కూడా భీష్ముడు మరి ఏం అడు చెప్పని కూర్చున్నాడు కదా, మరి అది తప్పు కాదంటే. అందుకనే శ్రీ వైష్ణవ ఆచార్యులు ఒకటి చెప్తారు, ఏమనంటే కృష్ణుడు ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతున్నప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో అందరినీ ఒక్కరిని కూడా వదలకుండా సంహరించాలని ఆలోచిస్తాను ఆ రోజు నిర్ణయించుకున్నారట. అక్కడ ఎవరున్నారో అందరూ ఉన్న వాళ్ళు పాండవులు కూడా ఉన్నారు. యాక్చువల్గా పాండవులు కూడా చంపాలనుకుంటాడు. పాండవులు అక్కడ ఉండి కూడా వాళ్ళు కూడా ఆపలేదు. భీష్ముడులే పాండవులు ఆపలేదు కదా.
పాండవులు తన భార్య వారి వాళ్ళు కూడా ఆపలేదు. అంటే కృష్ణుడు వాళ్ళు కూడా సంహరించాలనుకుంటాడు అక్కడ. ఎందుకంటే అక్కడ అందరూ మొత్తం అక్కడ ఒక స్త్రీకి అపమానం జరుగుతున్నప్పుడు ఎదుర్కోపోయిన వాళ్ళందరినీ కూడా సంహరించాలనుకుంటాడు. కాదు పాండవులు ఏ విధంగా బతికిపోయారంటే, పాండవులు సంహరిస్తే ద్రౌపదికి బాధ కలుగుతుంది కాబట్టి పాండవులు సంహరించుకొని ఉంచాడు. లేదంటే పాండవులు కూడా చనిపోయేట్టు చేసి ఉండేవాడు కృష్ణుడు యుద్ధంలో ఆ అపరాధానికి. స్త్రీని అవమానపరచడం అన్నది చాలా పెద్ద నేరం. చేత స్త్రీని ఎప్పుడు, అందుకని స్త్రీని ఎవరైతే అవమానపరిచారో అందరినీ, ఏ రోజైతే అపమాన సభలు ఎవరు ఉన్నారో అందుకని అందరూ ఒక్కరు కూడా బతకలేదు, అందరూ చనిపోయారు. విదుడు ఒక్కటే బాగా చెప్తుంటాడు, అందుకే విదుడు బతికిపోయాడు. విదుడు ఒక్కటే దాన్ని అపోజ్ చేస్తాడు. ధృతరాష్ట్రం చెప్తుంటాడు, ధృతరాష్ట్రం నువ్వు ఆపు దీన్ని అని. అన్యాయం అని చెప్పి. అందుకని విదుడు యుద్ధంలో లేకుండా బయటికి వెళ్ళిపోయాడు, మిగతా వాళ్ళందరూ చనిపోయారు. అంటే వైష్ణవాచార్యులు చెప్తారు, శ్రీ వైష్ణవాచార్యులు, పాండవులు కూడా చనిపోయి ఉండేవారు, కానీ పాండవులకి ద్రౌపది కనెక్షన్ ఉండడం వల్ల పాండవులు చనిపోయారు. అయితే ఆ తప్పుకి పాండవులు కూడా చనిపోయి ఉండేవారు. అందుకనే మీరు చూస్తే మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత 18 రోజులు అయిపోయిన తర్వాత దుర్యోధన కింద పడిపోయిన తర్వాత పాండవుల పక్షంలో చాలా మంది రాజులు ఉంటారు, చాలా మంది రాజులు బతుకుంటారు. దుష్టద్యుమ్నుడు అంటే ద్రౌపది యొక్క అన్న, ఈ పాండవుల తాలూకా పిల్లలు పంచపాండవులు, ఉప పాండవులు అంటాం మనం. ఉప పాండవులు, శిఖండి, ఇలాగా ఇంకా ఒక అక్షౌహిణి సైన్యం, వీళ్ళందరూ బతికే ఉంటారు. ఎందుకంటే వీళ్ళెవరు అక్కడ ఆ దాంట్లో లేరు, అంటే వాళ్ళందరూ బతికే ఉన్నారు. కానీ భగవంతుడు వచ్చింది దీనికి ఈ క్షత్రియుల తాలూకా భారాన్ని తగ్గించడం కోసం, అంటే వీళ్ళని కూడా తగ్గించాలి కాబట్టి తర్వాత వాళ్ళందరూ చనిపోయేటట్టుగా చేశాడు. వాళ్ళందరూ అశ్వత్థామ వచ్చి చంపేస్తారు. కానీ మహాభారతంలో అందరూ అదెవరూ చావలేదు. అని మహాభారత యుద్ధం అయిందా లేదా అనేది కూడా మనం చెప్పలేం. ఇంకా దుర్యోధన బతికే ఉన్నారు కాబట్టి అవన్నట్టు, కానీ సాయంత్రం అయిపోయింది కాబట్టి అయిపోయినట్టు. రెండు విధాలుగా అది ఆ విధంగా సంహరించడం. మరి అభిమన్యుని ఎందుకు కాపాడుకోలేపారండి? యుద్ధం అన్నాక ఎటు పక్కన ఉంటది, ఎవరైనా చనిపోవచ్చు. కృష్ణుడు వాళ్ళ పక్షాన్ని ఉంటారు కదా, మరి అతను ఇది యుద్ధ రంగంలో అంటే 18లోకి వెళ్ళకుండా ఆపలేకపోయాడా? అతను ముందే తెలుస్తుంది కదా. తెలుసు, కానీ చూడండి యుద్ధం అన్నాక రెండు పక్షాల వాళ్ళు కూడా, ఈ పక్షం కూడా కొంచెం లాస్ ఉండాలి, అలా కావడానికి అవ్వదు కదా. లాస్ ఉండాలి కాదన్నా, అతను వీరుడు ప్లస్ ధర్మం వైపే ఫైట్ చేస్తున్నాడు కాబట్టి అతను కలగాలి కదా, ఎందుకు కాపాడలేకపోయాడు? కృష్ణుడికి అన్ని ముందే తెలుస్తాయి కదా. చూడండి ఇప్పుడు అలాగనుకుంటే అర్జునుడు అంటున్నారు, ఈ ఉప పాండవులు కూడా చనిపోయారు కదా. కానీ అంటే మనకంటూ సబ్జెక్ట్ తెలిసేటప్పటికి అభిమన్యుడు అంటే చాలా టాలెంటెడ్ పర్సన్, అటువంటి టాలెంటెడ్ పర్సన్ ఎందుకు అవకాశాన్ని ఇచ్చాడు అని చెప్పి కొందరు బాధపడుతుంటారు. ఎంత టాలెంట్ అని భీష్ముడు కూడా టాలెంటెడ్, మరి భీష్ముడు చనిపోలేదా? అదే అతను అధర్మంలో ఉన్నారని కూడా ఉంది కదా, దానివల్ల కొందరు జీర్ణించుకుంటున్నారు. అధర్మం వైపు కాబట్టి అతను చంపినా తప్పు లేదని మీరే చెప్తున్నారు. ఈ విషయంలో వచ్చినప్పుడు చాలా యువకుడు, అందగాడు, అన్ని రకాలు అంటే నవరసాలు తెలిసిన వ్యక్తిలోని ఇతను ఒక వ్యక్తి. సో ఇటువంటి వ్యక్తికి ఎందుకు అటువంటి చావు వచ్చిందనేది అందరూ బాధపడుతుంటారు. బాధపడ్డాను కాదు, చూడండి అందుకనే చెప్తుంది ఏంటంటే యుద్ధం అన్నాక రెండు పక్షాల్లో లాస్ ఉంటుంది. అప్పుడు ఏకపక్షం అయిపోతుంది. అప్పుడు వీళ్ళందరినీ యుద్ధం తీసుకురావడం ఎందుకు? కృష్ణుడు ఒకటి వెళ్ళి చంపేవచ్చు కదా అందరినీ. అప్పుడు యుద్ధం అవ్వదులేండి. మరి అయితే మరి ఏకపక్షం అయిపోతే యుద్ధం అవుతా? అవును కదా, కరెక్టే కదా. ఇప్పుడు ఏంటంటే యుద్ధం అన్నాక రెండు పక్షాలు ఉంటాయి. అవును, అందరిని కాపాడుకునేటట్టయితే కృష్ణ అందరిని తీసుకురావాల్సి, అందరిని కాపాడాల్సిన అవసరం లేదు. కృష్ణ అక్కడ వెళ్ళి మొత్తం చంపేసి వచ్చేస్తుండేవాడు.
అవును. అది కాదు కదా, యుద్ధం అన్నాక ఉండాలి సమానం. కొంతమంది ఇటుపక్క చనిపోతారు, కొంతమంది అటుపక్క చనిపోతారు, ఉంటాయి. ఓకే ఓకే. అది హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే అండి, మరి ఇక్కడ దగ్గర ఆపుదాం. శ్రీమద్ భగవద్గీతకి జయ, శ్రీ ప్రభుపాదకి జయ, అనంత కోటి వైష్ణవులకి జయ. వాంఛా వైష్ణవేభ్యో